ఇక్కడికి ఎంతో శ్రద్ధతో జ్ఞానాన్ని రిసీవ్ చేసుకోవడానికి చేసిన మాస్టర్స్ అందరికీ కూడా నా హృదయపూర్వక నమస్కారాలు మాస్టర్స్. నా పేరు రంజిత్ కుమార్. నేను 2020లో ఇలాగే మన పిఎంసి చూసి పిఎంసి ఛానల్ యూట్యూబ్లో చూసి ధ్యానం చేయడానికి వచ్చాను మాస్టర్స్. సో ఈ ధ్యానంలో ఎన్నెన్నో అనుభవాలు, ఎన్నెన్నో అద్భుతాలు చూడడం జరిగింది మాస్టర్స్. సో ఈరోజు నేను మీకు భిన్నంగా ఆలోచించు అనే పుస్తకంలో, ఈ పుస్తకంలో కొన్ని పాయింట్స్ నేను ప్రాక్టీస్ చేసినవి, నాకు అర్థమైనవి, నా జీవితాన్ని మార్చినవి నేను మీతో పంచుకుంటాను మాస్టర్స్. భిన్నంగా ఆలోచించు, ఎప్పుడైనా ఎక్కడైనా ఆనందంగా ఉండడానికి సరైన ఆలోచన విధానం. భిన్నంగా ఆలోచించు కాన్సెప్ట్ ఏంటంటే మాస్టర్స్, అంటే ఒక యోగిలా ఆలోచించు. ఎందుకు యోగిలా ఆలోచించాలి? నేను నాలాగా ఆలోచిస్తా. యోగిలా ఎందుకు ఆలోచించాలి? ఇప్పుడు మనము అందరం కూడా చూస్తే, ఈ ప్రపంచాన్ని చూస్తే ఇద్దరు హ్యాపీగా ఉన్నారు. ఒకరు చిన్న పిల్లలు, రెండు యోగులు. ఈ మనం ఎన్నో ఎన్నో సరికాని ఆలోచనల వల్ల సఫర్ అవుతున్నాం, ఇబ్బంది పడుతున్నాం. ఒక్కసారి మనము మన ఆలోచనలను చెక్ చేసుకొని, నా ఆలోచనలు ఎలా ఉన్నాయి, నా ఆనందాన్ని పెంచేలా ఉన్నాయా, తగ్గించేలా ఉన్నాయా అని చెక్ చేసుకుంటే తెలిసిపోతుంది మాస్టర్స్. సో మనం ఆలోచనలను కనుక మార్చుకుంటే మన జీవితం అద్భుతంగా మారుస్తుంది. దానికి నేనే లైవ్ ఎగ్జాంపుల్. ఎందుకంటే ఇంతకు ముందు, అంటే నేను ఈ బుక్ చదవక ముందు, ప్రాక్టీస్ చేయక ముందు, లైఫ్ లో ఏ సిచ్యువేషన్ వచ్చినా కూడా భయపడుతూ ఉండేవాడు. భయపడుతూ, టెన్షన్ పడుతూ, ఏదైనా ఇబ్బంది పడుతూ. కానీ ఎప్పుడైతే నేను ఇందులో చెప్పిన విషయాలు నేను ప్రాక్టీస్ చేసిన లైఫ్ లో ఎప్పుడైతే పెట్టానో, సో ఓకే, ఇప్పుడు నా జీవితం మారడం అనేది మొదలైంది మాస్టర్స్. సో కాబట్టి ఎప్పుడు గుర్తుపెట్టుకోవాల్సింది ఒకటే మాస్టర్స్, మనం ధ్యానం తర్వాత చేయాల్సింది చాలా మంచి మంచి పుస్తకాలు చదవడం. ఆ చదివిన పుస్తకాల్ని వదిలేయకుండా ఆ పుస్తకాన్ని లైఫ్ లో పెట్టడానికి ప్రయత్నించడం. సో ఈరోజు కొన్ని కొటేషన్స్ మాస్టర్స్ నేను ప్రాక్టీస్ చేసినవి మీకు షేర్ చేసుకుంటాను. జీవితంలో కష్టాలు ఉండడం సహజమే, కానీ బాధ ఉండడమే అసహజం. జీవితంలో కష్టాలు ఉండడం సహజమే, కానీ బాధలు ఉండడమే అసహజం. అంటే మాస్టర్స్, లైఫ్ లో ప్రాబ్లమ్స్ లేని వాళ్ళు ఎవరు ఉన్నారా? అందరికీ ఉన్నాయి ప్రాబ్లమ్స్. కొంతమందికి ఫైనాన్షియల్ ప్రాబ్లమ్స్ ఉన్నాయి, కొంతమంది హెల్త్ ప్రాబ్లమ్స్ ఉన్నాయి, అందరికి ప్రాబ్లమ్స్ ఉన్నాయి, కష్టాలు ఉన్నాయి. కానీ కష్టాలు వేరు, బాధలు వేరు. ఈరోజు నా దగ్గర డబ్బు లేకపోతే నేను ఏడవాలా? ఏడవలసిన అవసరం లేదు. ఈరోజు ఏదో అనుకున్నది, ఒక వస్తువు లేదని ఏడవాలా? ఏడవలసిన అవసరం లేదు. సో ఎప్పుడైతే లైఫ్లో ఎన్నో కష్టాలు దాటిన తర్వాత మనకు అర్థమయ్యేది ఏంటంటే, ఈ కష్టాలు ఉండడం కామన్, కానీ బాధలు ఎవ్వరు రమణ మహర్షి గారు కావచ్చు, సాయిబాబా కావచ్చు, గొప్ప గొప్ప యోగులు కూడా వాళ్ళకు అన్ని ఆనందంగా, వాళ్ళకు వచ్చిన అనారోగ్యాన్ని కూడా వాళ్ళు ఆనందంగా నవ్వుతూ స్వీకరించారు. నవ్వుతూ, ఏడుస్తూగా, నవ్వుతూ. సో లైఫ్ లో మనకి ఇప్పుడు ఎలాంటి పరిస్థితి ఉంది, మన దగ్గర డబ్బులు ఉన్నాయా లేవా, మన దగ్గర ఆరోగ్యం ఉందా లేదా కాదు, మన లోపల ఆనందం ఉందా లేదా అనేది చెక్ చేసుకోవాలి మాస్టర్స్. నా లోపల ఆనందం లేనప్పుడు నా ముందు పంచపక్ష పరమాణాలు పెట్టినా, నా ముందు ఎన్ని ఉన్నా అవి అన్నీ ఆస్వాదించలేదు జీవితాన్ని. అదే ఆనందం ఉంటే ఏం లేకపోయినా అద్భుతంగా మనతో మనం ఆ, చాలా హ్యాపీగా ఉంటాం. సో మనకు ఎప్పుడు కూడా లైఫ్ లో కష్టాలను చూడడం మానేసి, ఇక్కడ ఎట్లున్నాం, మనం ఎలాంటి స్థితిలో ఉన్నాం అది మాత్రం ఇంపార్టెంట్. ఇక్కడ బాధపడుతున్నామా, ఇక్కడ టెన్షన్ పడుతున్నామా, ఇక్కడ ఇబ్బంది పడుతున్నామా, జీవితం మొత్తం చాలా ఇబ్బంది పడాల్సి ఉంటుంది. అదే ఇక్కడ ప్రశాంతత ఉంటే మాస్టర్స్, అద్భుతాలు జరుగుతాయి మన లైఫ్ లో. సో కాబట్టి ఎన్ని కష్టాలు ఉన్నాయి, ఏమున్నాయి లైఫ్ లో, ఏం లేవు కాదు. దేవుడు ఏదైతే ఇచ్చాడో, ఈ ప్రకృతి, యూనివర్స్,
ఏ పేరైనా పిలవండి మాస్టర్స్. ఆ ఇచ్చిన వాటికి థ్యాంక్ యూ, ఆ గ్రాటిట్యూడ్ చెప్పుకుంటూ ఉంటాం. మనకు రావాల్సినవన్నీ కూడా అద్భుతంగా వస్తాయి. సో మాకు ఎప్పుడూ కూడా ప్రకృతి అమ్మయ్య సార్ చెప్తా ఉంటాడు, ఎప్పుడన్నా మనం అనుకున్నది జరిగితే మంచిది, జరగకపోతే ఇంకా మంచిది, మనం అనుకున్నది వస్తే మంచిది, రాకపోతే ఇంకా మంచిది. అంటే జీవితంలో ఏది వస్తుంది పోతుంది, ఏది ఉంది లేదు కాదు. ఇక్కడ ఇక్కడ స్థితి ఎలా ఉంది, మన మానసిక స్థితి ప్రశాంతంగా ఆనందంగా లేకపోతే, మనం ధ్యానంలో ఉన్నా ధ్యానంలో లేకపోయినా పెద్ద తేడా ఏం లేదు. ఇప్పుడు మనం ధ్యానంలో ఉండి కూడా టెన్షన్ పడి, ధ్యానంలో ఉండి కూడా ఇబ్బంది పడుతున్నాం అంటే, దానికంటే ధ్యానంలో లేని వాళ్ళు బెటర్ కదా. ధ్యానంలో లేని వాళ్ళు బెటర్ కదా. సో మనం ధ్యానంలోకి వచ్చి కూడా మనం ఇంకా మనల్ని మనం అర్థం చేసుకోలేక టెన్షన్ పడి, చిన్న కష్టం వచ్చిన టెన్షన్ పడి ఇబ్బంది పడిపోయి ఆ హడావిడి హడావిడి అయిపోతే, సో దేనికి హడావిడి అవసరం లేదు మాస్టర్స్. సో మనం ప్రశాంతంగా మనం చూసుకుంటే, మనం చెక్ చేసుకుంటే లైఫ్ లో దేవుడు చాలా ఇచ్చాడు. ఈ ప్రకృతి మనకి చాలా ఇచ్చింది. మనకి తినడానికి మూడు పూట్ల తిండి ఉంది, వేసుకోవడానికి బట్టలు ఉన్నాయి, ఆ నీడ ఉంది, ఈ సమ్మర్ లో ఫ్యాన్ కూలర్ ఏసీ ఏదో ఒకటి ఉంది. సో కాబట్టి మాస్టర్స్, ఏది లేదో చూద్దాం మానేసి ఏది ఉందో చూద్దాం. ఏ కష్టము శాశ్వతం కానే కాదు, ఏది శాశ్వతం కాదు. ఈ శరీరాన్ని శాశ్వతం కాదు, ఈ శరీరానికి వచ్చిన కష్టం కూడా శాశ్వతం కాదు. మన జీవితంలో ఏ కష్టము శాశ్వతం కాదు. సో శాశ్వతమైనది ఏదన్నా ఉందంటే అది ఆత్మ. అది ఎదుగుతూనే ఉంటది, డెవలప్ అవుతూనే ఉంటది. అది డెవలప్ అవ్వాలి అంటే మనం ఎప్పుడు ధ్యానంతో పాటు ఈ జ్ఞానాన్ని నేర్చుకుంటూ మనం ప్రాక్టీస్ చేస్తూ ఉంటే, అప్పుడు మనకు ఒక కాన్ఫిడెన్స్, ఎస్ నేను నా జీవితంలో అద్భుతంగా, ఏది ఉన్నా లేకపోయినా, ఎవరున్నా లేకపోయినా నేను స్ట్రాంగ్ గా ఉంటాను, హ్యాపీగా ఉంటాను అని మనం కూల్ గా జీవించవచ్చు మాస్టర్స్. సో ఇంకొక కొటేషన్ మాస్టర్స్, ప్రేమ అంటే స్వేచ్ఛ, ఎవరిని వారిగా ఉండనిచ్చే స్వేచ్ఛ, అంతే. సో చాలా మందికి లవ్ అంటే, చాలా మంది ఇప్పుడు మనకు తల్లి ప్రేమ గాని, ఆ తండ్రి ప్రేమ గాని, భార్య ప్రేమ, భర్త ప్రేమ, ఫ్రెండ్స్ ప్రేమ, అందరు ఎవ్వరి ప్రేమ కూడా ఆ ఎలా ఉంటదంటే ఇలా పట్టేసుకుంటారు, ఇక ఊపిరి ఆడకుండా పట్టేసుకుంటారు. ఆ ఊపిరి ఆడనంత పట్టేసుకొని, ఆ నా కూతురు నా మాట వినాల్సిందే, లేకపోతే నువ్వు నా కూతురువే కాదు అని చెప్తారు. ఆ నా కొడుకు నా మాట వినాల్సిందే, ఆ మా ఆయన నా మాట వినాల్సిందే. ఆ అందరూ మా ఫ్రెండ్స్ నాతోనే మాట్లాడాలి, ఇంకెవ్వరితో మాట్లాడకూడదు. మా ఫ్రెండ్ నాతోనే మాట్లాడాలి. అంటే ఏంటంటే మాస్టర్స్, మనము ప్రేమ అంటే ఒక అందరికి స్వేచ్ఛనివ్వడం, ఎవరిని వారిగా ఉండనివ్వడం అనే విషయాన్ని మనం మర్చిపోయినాం. ఎవరిని వారిగా మనం ఉండనివ్వట్లేదు అంటే మనం ప్రేమలో లేము, అటాచ్మెంట్ లో ఉన్నామని అర్థం. సో నాకు నిజంగా మనలో గనక ప్రేమ క్వాలిటీ ఉంటే, ప్రేమ అనే తత్వం ఉంటే, నిజంగా మనం అసలు సిసలమైన ప్రేమ అనేది మనలో ఉంటే, ఖచ్చితంగా ఎవరిని వారిగా స్వీకరిస్తాం, ఎవరిని వారిగా యాక్సెప్ట్ చేస్తాం, ఎవరికి నచ్చినట్టుగా వారిని ఉండనిస్తాం. లేదు నువ్వు నాకు నచ్చినట్టే ఉండాలి, నాకు నచ్చిన డ్రెస్ వేసుకోవాలి, నాకు నచ్చిన తిండే తినాలి, నాకు నచ్చినట్టు ఉండాలి, నా చెయ్యి వదిలిపెట్టొద్దు, నేను చెయ్యి ఎంతసేపు ఇలా ఉంటే, అది అటాచ్మెంట్. అటాచ్మెంట్ లో ఉన్న వాళ్ళు ఎప్పుడు కూడా ఇబ్బంది పడుతూనే ఉంటారు. అటాచ్మెంట్ లో ఉన్న వాళ్ళు ఎప్పుడు కూడా సఫర్ అవుతూనే ఉంటారు. అదే లవ్ లో ఉన్న వాళ్ళు, లవ్ అంటే ఇవ్వడం, నిస్వార్థంగా, అన్కండిషనల్ గా, ఎస్, ఓకే, మీరు మీకు నచ్చినట్టు ఉండండి, మీరు మీకు నచ్చినట్టు ఎవరిని వారిలాగా ఉండనివ్వగలగడమే ప్రేమ, అసలు సిసలైన ప్రేమ. అంతేగాని ఆ నువ్వు లేకపోతే నేను లేను, ఆ ఇలా పట్టేసుకోవడం కాదు. ఎవరిని వారిగా ఉండనివ్వాలి, అది మనం సాధన చెయ్యాలి. ఇంకొకరి స్వేచ్ఛని నేను ఇలా ఇలా ఇంకొకరికి స్వేచ్ఛని ఇవ్వట్లేదు, పట్టేసుకొని ఉన్నానంటే నాకు స్వేచ్ఛ దొరకదు, నాకు ప్రేమ దొరకదు. ప్రేమ అనేది ఎవరైతే ఇవ్వడం, ఏమి ఆశించకుండా, ఒక మనిషి నుండి ఏమి ఎక్స్పెక్ట్ చేయకుండా ఎవరైతే ప్రేమను అందిస్తారో వారికి ఒక అద్భుతమైన ప్రేమ దొరుకుతుంది, లేకపోతే దొరకదు. సో ఎవరైతే కండిషన్స్, నాకు నచ్చినట్టు నువ్వు ఉంటే నిన్ను లవ్ చేస్తా,
లేకపోతే లవ్ చేయ అని ఎవరైతే అంటారో వాళ్ళకి అలాంటి ప్రేమ దొరుకుతుంది. కానీ ఎవరైతే నిస్వార్థంగా ఆ, ఏమి ఎక్స్పెక్ట్ చేయకుండా అన్కండిషనల్ కూడా ఎలా ఉంటే అలా యాక్సెప్ట్ చేయగలుగుతారో వాళ్ళకు ఒక అద్భుతమైన ప్రేమ అనేది దొరుకుతుంది మాస్టర్స్. ఈ యూనివర్స్ అలాంటి ఒక ప్రేమ మనకు అందిస్తుంది. సో ఎప్పుడు కూడా మనము ఎవ- ప్రతి ఒక్కరిని కూడా వాళ్ళని వాళ్ళలాగా ఉండనివ్వగలగడమే. అదే వాళ్ళకి ఇవ్వగలిగేది ఒకే ఒకటి బెస్ట్ గిఫ్ట్ ఏమంటే వాళ్ళలో మనం ఎవరికైనా ఇవ్వగలిగే బెస్ట్ గిఫ్ట్ ఏంటంటే ఫ్రీడమ్. వారిని వారిలాగా ఉండనిచ్చి వాళ్ళని వాళ్ళలాగా ఎదగనివ్వాలి. వాళ్ళ లెసన్స్ వాళ్ళని నేర్చుకొనివ్వాలి. మా వాళ్ళు కదా, కింద పడకూడదు కదా అని మనం వాళ్ళ ఎదుగుదలకు అడ్డుపడద్దు. ఎవరి ఎదుగుదల వాళ్ళు ఎదగడానికి, ఎవరి లెసన్స్ వాళ్ళు నేర్చుకోవడానికి భూమి మీదకి వచ్చారు. సో మనకు ప్రేమ అంటేనే స్వేచ్ఛ. సో కాబట్టి మనం హాయిగా ఆనందంగా ఎప్పుడు కూడా అందరికీ అన్కండిషనల్ లవ్ ఇస్తూ వెళ్ళిపోతే మనకు అద్భుతమైన అన్కండిషనల్ లవ్ దొరుకుతుంది మాస్టర్. అంతేగాని లేదు నేను పట్టుకున్నాను మాస్టర్స్. నేను ఎన్నోసార్లు ఆ అట్లా మా అమ్మ చిన్నప్పటి నుంచి మా అమ్మ అంటే నాకు ఇష్టం. మా అమ్మ హైదరాబాద్ వచ్చేసిన తర్వాత మాది ఎక్కడో విలేజ్ మంచిర్యాల దగ్గర. అంటే మా అమ్మ నాతో ఉండదా అని ఒక అటాచ్మెంట్. అప్పుడు బాధ. ఆ తర్వాత మా ఫ్రెండ్స్ ఉండరా నాతో, ఆ, బాధ. ఇవన్నీ కూడా ఒక అటాచ్మెంట్. అటాచ్మెంట్ ఏం చేస్తుంది, కింద పడేస్తుంది. అట్లా కాకుండా వాళ్ళు ఎక్కడున్నా హ్యాపీగా ఉండాలి, వాళ్ళు ఎక్కడున్నా ఆనందంగా ఉండాలని మన యూనివర్స్కి కోరుకొని మనం హ్యాపీగా ఉండగలిగితే, వాళ్ళని వాళ్ళలా ఉండనివ్వగలిగితే ఎంత ఆనందంగా ఉంటుంది. ఇప్పుడు మనకు వస్తుంది ప్రేమ ఒక అద్భుతమైన. అంటే నాకు నేను ఫలానా ఒక పర్సన్ని, ఎక్స్ అనే పర్సన్ని నేను ప్రేమిస్తున్నాను కాబట్టి ఎక్స్ అనే పర్సన్ ఖచ్చితంగా నన్ను ప్రేమించి తీరాలి అంటే అది ప్రేమ కాదు, అది అటాచ్మెంట్. సో మనము ఎప్పుడు కూడా ఇవ్వడం మాత్రమే మన పని. స్వేచ్ఛనివ్వాలి. రెండోది వారిని వారిలాగా యాక్సెప్ట్ చేయగలగాలి. లేదు అంటే మాత్రం ఖచ్చితంగా మనము అటాచ్మెంట్ లోకి వెళ్ళిపోతాం. అటాచ్మెంట్ మనల్ని డెఫినెట్ గా కింద పడేస్తుంది. మనల్ని డెవలప్ కానివ్వకుండా కింద పడేస్తూ ఉంటది. సో కాబట్టి ఎప్పుడు కూడా మనం అన్కండిషనల్ లవ్ ప్రాక్టీస్ చేద్దాం. ఎవరో ఏదో ఇస్తే ప్రేమించడం కాదు. ఎవరు ఏమి ఇవ్వకపోయినా ప్రేమిద్దాం. ఎవరో మనకు స్వేచ్ఛనివ్వాల్సిన అవసరం లేదు. మనకు స్వేచ్ఛనిద్దాం ఫస్ట్. ఎవరైతే ఇంకొకరి స్వేచ్ఛను లాక్కుంటారో వాళ్ళ స్వేచ్ఛను ఇంకొకరు లాక్కుంటారు. నేను మీ స్వేచ్ఛను లాక్కుంటే నా స్వేచ్ఛ ఇంకొకరు లాక్కుంటా. నేను మిమ్మల్ని పట్టుకుంటే నన్ను ఇంకొకరు పట్టుకుంటారు. బలవంతంగా ఇలా ఫోర్స్ గా నేను మిమ్మల్ని పట్టుకుంటే నన్ను కూడా ఇంకొకరు పట్టుకుంటారు. అలాంటి మనుషులు వస్తారు, అలాంటి పరిస్థితులు వస్తాయి. సో కాబట్టి మనము తెలిసి కాన్షియస్ గా ఎవ్వరి స్వేచ్ఛను, అది చిన్న పిల్లలు పెద్దవాళ్ళని తేడా లేదు, చిన్న పిల్లలకు కూడా వారిని వారిలాగా స్వీకరించాలి. నీకేం తెలియదు అని మనము వాళ్ళని బలవంతంగా ఫోర్స్ గా నువ్వు ఈ కోర్స్ చదివి తీరాల్సిందే, నాకు నచ్చినట్టు నువ్వు ఇంజనీర్ అయిపోవాలి, నాకు నచ్చినట్టు నువ్వు డాక్టర్ అయిపోవాలి, నాకు నచ్చినట్టు నువ్వు గంగలో దూకాలి అలా అంటే ఈరోజు ఎంత మంది పేరెంట్స్ తిట్టుకుంటున్నారు. బొమ్మరిల్లు సినిమాలో సిద్ధార్థ తిట్టుకుంటున్నట్టు ఆ మా మచ్చి మా డాడీ చెప్పాడు కాబట్టి ఈ కోర్స్ లో జాయిన్ అయ్యా. లేదు నేను నేను డాన్సర్ అవుదాం అనుకున్నా, నేను సింగర్ అవుదాం అనుకున్నా, కానీ ఈరోజు ఈ ఇంజనీర్ అవ్వాల్సి వచ్చింది. ఆ ఈరోజు ఈ జాబ్ చేయాల్సి వస్తుంది అని తిట్టుకుంటున్నారు. ఎంత పెద్ద కర్మ మాస్టర్స్ మనకు అవసరమా? ఎందుకు ఎవరిని వారిగా ఉండనిస్తే వాళ్ళు హాయిగా ఉంటారు. ఎప్పుడైతే వాళ్ళు హాయిగా ఉన్నారో మనకు ఆ ఆనందాన్ని ఇస్తారు. వాళ్ళ మనం ఎప్పుడైతే బలవంతంగా పట్టుకున్నామో వాళ్ళు ఏడుస్తూ ఉంటారు. వాళ్ళు ఏడుస్తున్నప్పుడు మనకి ఏడుపే ఇస్తారు. ఆ ఏడుపు అనే వైబ్రేషన్ ఇస్తారు మనకు. మనము ఏంటి, నేను ఎన్ని చేసినా ఈ పర్సన్ సాటిస్ఫై కారా, పట్టుకోకమ్మా, వదిలేసి ఆనందంగా ఆనందంగా స్వేచ్ఛనివ్వు. అప్పుడు నీకు వస్తుంది ప్రేమ, అద్భుతమైన ప్రేమ వస్తుంది. అన్కండిషనల్ లవ్ ఇస్తే అన్కండిషనల్ లవ్ వస్తుంది. లేదు నాకు కండిషన్స్ పెడతా అంటే కండిషన్స్ తో కూడిన ప్రేమ వస్తుంది. ఎస్. కాబట్టి మాస్టర్స్ ఎప్పుడు కూడా మనం గుర్తు పెట్టుకోవాల్సింది, ఎవరైనా నిజంగా ప్రేమ అంటే ఒకటే ఒకటి మైండ్ లో ప్రేమ అనగానే గుర్తుకు రావాల్సింది ఫ్రీడమ్, స్వేచ్ఛ, ఎవరిని వారిగా ఉండనిచ్చే స్వేచ్ఛ.
మనం ఇంకొకరికి స్వేచ్ఛ ఇస్తేనే మనకు స్వేచ్ఛ ఇవ్వబడుతుంది. మనం ఇంకొకరిని పట్టుకొని బలవంతంగా పట్టుకొని ఉంటే మనం కూడా పట్టుకొని ఉండబడతాం. ఇది గుర్తు పెట్టుకొని మనం అటాచ్మెంట్ లో ఉన్నామా, ఎవరినైనా బలవంతంగా పట్టుకొని నాతో ఉండు అని అంటున్నామా చెక్ చేసుకొని ఆనందంగా హాయిగా వదిలేస్తే వాళ్ళ లెసన్స్ వాళ్ళు నేర్చుకుంటారు. వాళ్ళు డెవలప్ అవుతారు. మన లెసన్స్ మనం నేర్చుకుంటాం. మనం డెవలప్ అవుతాం మాస్టర్స్. సో ఇంకొకటి మాస్టర్స్, ప్రేమిస్తున్నావు అంటే ఏది ఆకాంక్షించట్లేదని అర్థం. ఏదైనా ఆకాంక్షిస్తున్నావు అంటే ప్రేమ లేదని అర్థం. అంతే. అంటే ప్రేమిస్తున్నానంటే ఏదైనా ఆకాంక్షించ అంటే ఇంకా కోరికలు కోరికల కోసం ప్రేమ అంటే, సో నాకు కోరికల కోసం కాదు ప్రేమ అంటే. సో నిజంగా ప్రేమిస్తున్నాం అంటే మనం ఇంతకుముందు చెప్పినట్టు అన్కండిషనల్ గా ఏది ఆశించకుండా ప్రేమిస్తేనే ప్రేమించినట్టు. ఏదైనా ఎక్స్పెక్ట్ చేసి ప్రేమిస్తే అది బిజినెస్ అవుతుంది, ప్రేమ కాదు. ఆ? నేను ఈరోజు నేను నిన్ను గంట సేపు ప్రేమించాను, నువ్వు నాకు గంట సేపు ప్రేమించు అన్నట్టు ఉంటుంది. అది బిజినెస్. ఈ రోజు నేను నీకు బిస్కెట్ ఇచ్చాను, నాకు చాక్లెట్ ఇవ్వలేదు. ఆ? ఈ రోజు నేను నీకు ఆ ఈ పార్టీ ఇచ్చాను, నువ్వు నాకు రేపు ఆ పార్టీ. ఇది బిజినెస్ అవుతుంది. ఏదో ఎవరో మనకు చెయ్యాలని మనం చేస్తున్నాం అంటే అది ప్రేమ కాదు. ప్రేమ అనేది మన క్వాలిటీ. మనం ఇష్టపూర్వకంగా ఏది ఆశించకుండా నిస్వార్థంగా ఇస్తేనే అది ఇచ్చినట్టు. అదే ప్రేమ. అంతేగాని లేదు 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 లేదు. నాకు నేను నీకు ఇప్పుడు ఈ రోజు ఇస్తా పార్టీ, రేపు నాకు ఇవ్వు అంటే అది ఇచ్చినట్టే కాదు, అది ప్రేమ కానే కాదు. అది బిజినెస్ అంటారు. ఏది ఎక్స్పెక్ట్ చేయకుండా మనం ఏదైనా ఇస్తున్నామా లేదా, అప్పుడు మనం ప్రేమలో ఉన్నాం. లేదు ఎక్స్పెక్టేషన్స్ పెట్టుకొని ఇస్తే ఏడుపు గ్యారంటీ, దుఃఖం గ్యారంటీ. ఎంత ఎక్స్పెక్టేషన్స్ పెట్టుకుంటే ఆ ఎక్స్పెక్టేషన్ సాటిస్ఫై కాకపోతే బా మా ఆయన ఎట్లుంటాడు అనుకున్నాను, లేడు అట్లా లేడు. మా ఆవిడ ఎట్లుంటది అనుకున్నా, చిచి చిచి చి ఏదో పాపం చేసి ఏం పాపం చేయలేదు నాయన. ఒకటి ఎక్స్పెక్టేషన్స్ ఓవర్ గా పెట్టుకున్నా. ఓ ఎక్స్పెక్టేషన్స్ పక్కన పడేస్తే నేనేమి ఇవ్వగలుగుతాను ప్రతి క్షణం ప్రేమలో ఎవరైనా ఉండాలి అనుకుంటే, నిజంగా ప్రేమ అంటే ఏమి ఇవ్వగలుగుతాం మనం పర్సన్ కి. అది మాత్రమే మనము ఎప్పుడు గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే, మనకి యూనివర్స్ లో ఈ ప్రకృతిలో ఒక్కటొక గుర్తు పెట్టుకోవాల్సింది ఏంటంటే, మనకేది కావాలో అది ఇవ్వాలి. అది చిన్న వాళ్ళకైనా పెద్ద వాళ్ళకైనా తెలిసిన వాళ్ళకైనా తెలియని వాళ్ళకైనా ఏది ఆశించకుండా నిస్వార్థకుండా మనం ఇవ్వాలి. ఇస్తేనే వస్తుంది. ఇవ్వకుండా ఆ నాకు అన్ని రావాలంటే ఆయాసం వస్తుంది, ఏడుపు వస్తుంది, దుఃఖం వస్తుంది. కానీ ప్రేమ మాత్రం రాదు. సో కాబట్టి నిజంగా మనం ఎవరన్నా ప్రేమలో ఉన్నామన్న ఫీలింగ్ లో ఉంటే ఒకసారి చెక్ చేసుకుందాం. ఏం పర్లేదు. నేను ఈ ఈ ఈ పర్సన్ నుంచి ఏమైనా ఎక్స్పెక్ట్ చేస్తున్నానా, ఎంత ఎక్స్పెక్ట్ చేస్తే అంత ఏడుపు గ్యారంటీ. లేదా నేను ఎక్స్పెక్ట్ చేయడం కాదు, నేను ఇస్తా. నేను ప్రేమను ఇస్తా, నేను ఫ్రెండ్షిప్ ఇస్తా, నేను రెస్పెక్ట్ ఇస్తా. నేను చేయగలిగిన ఏమైనా సేవ ఉంటే నేను చేస్తా, నిస్వార్థంగా ఏం ఎక్స్పెక్ట్ చేయకుండా. అప్పుడు మన జీవితంలో మ్యాజిక్ జరుగుతూ ఉంటది. అప్పుడు మన జీవితంలో అద్భుతాలు జరుగుతూ ఉంటాయి. ఈ క్వాలిటీతో చేస్తే, ఏం ఎక్స్పెక్ట్ చేయకుండా మనం ఒక మనిషికి చేస్తున్నప్పుడు ఇక్కడ చాలా హాయిగా ప్రశాంతంగా ఉంటది. ఆ చేస్తున్నప్పుడు కూడా చాలా 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 మనం ఎంజాయ్ చేయగలుగుతాం. చాలా అద్భుతంగా ఉంటది. అలిసిపోం. ఎవరైనా మనం చూడండి, సేవలో ఉన్న వాళ్ళు అలసిపోతారు. అదే ఇంట్లో వంట చేస్తే అలసిపోతారు. ఇంట్లో వంట పనులు, ఇంట్లో ఆ చాలా మంది తెలుసు. ఆ మీ ఇక్కడ సర్వీస్ చేసే వాళ్ళు కూడా చాలా మంది ఉన్నారు. సర్వీస్ లో చేస్తున్నప్పుడు ఎందుకు అంత ఉత్సాహంగా ఉల్లాసంగా ఆనందంగా ఉన్నారు, ఇంటికి వస్తే అబ్బా ఇదే ఇల్లు ఊడ్చుకోవాలన్నా, ఇదే వంట చేసుకోవాలన్నా, అదే బట్టల, ఇదే సంసారము, ఇదే సాగరము. ఆ మరి సేవలో ఉన్నప్పుడు, సేవలో మనం ఏం చేస్తున్నాం, ఆనందంగా చేస్తున్నాం. ఏం ఎక్స్పెక్ట్ చేయకుండా అన్నదానంలో వడ్డిస్తా ఉంటే ఎంత ఆనందంగా ఉంటది. ధ్యానం పనులు చేస్తా ఉంటే ఎంత ఆనందంగా ఉంటది. ఒక శాకాహార ర్యాలీ కావచ్చు, ఒక ఏది చేసినా సరే
మనం సేవలు ఏది చేసినా సరే మనం చాలా చాలా హాయిగా ఉంటున్నాం, అలసిపోవట్లే. కానీ మన ఇంట్లో పనులు చేస్తే మనం అలసిపోతున్నాం. ఎందుకంటే మన ఇంట్లో ఎక్కడో చోట మన లోపల ఉంది ఎక్స్పెక్ట్ చేస్తూనే ఉంటాం. ఈరోజు మా ఆయన వంట బాగుంది అంటాడా లేదా? ఇంత కష్టపడి వండాను, ఇంత కష్టపడి కూరగాయలు కోసి కట్ చేసి దాన్ని వండి మా ఆయన కోసం ఇంత ప్రేమగా చేస్తే ఆ మంచిగా తిని పడుకున్నాడు తప్ప బా ఎంత ఎంత బాగా చేసావని అనలేదు. ఆ ఎక్స్పెక్టేషన్స్ పెట్టుకుంటే ఏడుపు గ్యారంటీ. అదే ఎక్స్పెక్టేషన్ పెట్టకుండా మనం ఆనందంగా వండి ఆనందంగా ఇస్తుంటే ఆ వైబ్రేషన్ ఎదుటోళ్ళకి వెళ్ళి టచ్ అయిపోతాబ్బా, ఈరోజు కర్రీ సూపర్ ఉందబ్బా చెప్తారు. మనం అడిగితే మొహమాటం కొద్ది బాగుందని చెప్తారు ఎవరైనా. సో మనం అడగడం కాదు, మనం ఇవ్వడం నేర్చుకోవాలి. ఏం ఎక్స్పెక్ట్ చేయకుండా హాయిగా ఆనందంగా మనం ఇస్తూ ఉండాలి. ఎందుకు నేను ఎప్పుడు గమనించాను మాస్టర్, ఫుడ్ విషయంలో ఎప్పుడు అంటారు చాలా మంది, మా అమ్మ, చాలా మంది అబ్బాయిలు అంటారు మా అమ్మ చేస్తుంది, బాబా మా అమ్మ పప్పు ఎంత సూపర్ చేస్తుందో అని వాళ్ళ వైఫ్ తోటి అంటా ఉంటారు చాలా మంది, నీకు పప్పు చేయడం రాదు అని. ఎందుకు మా అమ్మ చేసిన పప్పు ఎక్కడ ఎవరికి చేసినా నచ్చదంటే, అమ్మ పప్పులో ఉప్పుతో పాటు ఆ ఆ ఏది కలిపింది అంటే ప్రేమ, నా పిల్లలు తినాలనే ప్రేమతో చేసింది. ఆ వైబ్రేషన్స్ ఆ పప్పులో ఉండి అది తిన్నప్పుడు ఆ మనిషికి ఆ వైబ్రేషన్స్ ఫీల్ అవుతా ఉంటారు. ఎస్, ఎందుకు ప్రతి ఒక్క మదర్ చేసిన ఫుడ్డే ఎందుకు ఇష్టం? హోటల్లో చేసిన దానికంటే మా అమ్మ చేతి వంట ఎందుకు అంత అద్భుతంగా అనిపిస్తుంది? నాకు ఇప్పుడు హైదరాబాద్ లో ఉండి హోటల్స్ లో తింటున్నప్పుడు నాకు మా అమ్మ విలువ బాగా అర్థం అవుతుంది. ఎప్పుడైనా ఒక 1 మంత్ ఒక్కసారి అన్న మా ఇంటికి వెళ్ళినప్పుడు మా అమ్మ ఫోన్ చేస్తే నీకు ఏం కావాలి నాన్న, ఏం ఏం చేసి పెట్టాను? మనం ఏది చేసి పెట్టినా అద్భుతమమ్మా, ఆ, ఏది చేసి పెట్టినా నేను తింటా. ఎందుకు? ఎందుకంటే నాకు తెలుసు అక్కడ 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 ఏముంది, ఆ తల్లి వైబ్రేషన్స్ ఉన్నాయి. ఎస్, నా కొడుకు తింటే చాలు, ఏం ఎక్స్పెక్టేషన్స్ లేదు. నా కొడుకు తింటే హ్యాపీగా భోజనం చేస్తే కడుపు నిండా తింటే చాలు, నా కడుపు నిండిపోద్ది. అది ప్రేమ. అక్కడ ఆ ప్రేమ అనే వైబ్రేషన్స్ యాడ్ చేసినప్పుడు అంత హోటల్లో ఏముంది, నాకు డబ్బులు వస్తే నేను చేస్తా భయ్, అంతే. కానీ తల్లి చేసినంత ప్రేమగా ఎవరు చేస్తారు? సో కాబట్టి మాస్టర్స్, ఏది చేస్తున్నాం అనేది ఇంపార్టెంట్ కాదు, ఏ స్థితిలో ఉండి చేస్తున్నాం అనేది చాలా 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 ఇంపార్టెంట్. ఏం పని చేస్తున్నాం అనేది మ్యాటరే కాదు, ఎందుకు చేస్తున్నాం, ఏ ఉద్దేశంతో చేస్తున్నాం అది చాలా ఇంపార్టెంట్. నాకు ఏదో కావాలని చేస్తున్నాం అంటే అది ప్రేమ కాదు, అది బిజినెస్ అవుతుంది. సో మనము నిజంగా ప్రేమలో ఉన్నామా లేదా చెక్ చేసుకోవాలంటే ఇక్కడ ఏమైనా ఎక్స్పెక్టేషన్స్ ఉన్నాయా? రాంగ్ ఎక్స్పెక్టేషన్స్, ఎంత ఎక్స్పెక్టేషన్స్ ఎక్కువ ఉంటే అంత ఏడు. ఎక్స్పెక్టేషన్స్ తీసేసి పక్కన పెట్టేసి హాయిగా రిలాక్స్డ్ గా, ఓకే నేను ఏం చేయగలుగుతాను ఈ పర్సన్ కి, మనకి ఇష్టమైన పర్సన్స్ కోసం మనం ఏం చేయగలుగుతాం, మనకి ఎవరు ఏం చేస్తారు వదిలిపెట్టేద్దాం. ఈ రోజు నుంచి భిన్నంగా ఆలోచిద్దాం. ఈ రోజు నుంచి భిన్నంగా ఆలోచించి ఒక యోగి లాగా ఆలోచిద్దాం. ఎప్పుడు కూడా మనం ఏమి ఇవ్వగలుగుతాం, ఎప్పుడు కూడా ఇలా ఇలా కాకుండా ఇలా ఉండడానికి ట్రై చేద్దాం. మనం ఇవ్వడానికి ట్రై చేద్దాం, ఎప్పుడు తీసుకోవడానికే కాకుండా ఇవ్వడానికి ట్రై చేద్దాం. ఇవ్వడానికి ప్రయత్నం చేసినప్పుడు అప్పుడు మనం గమనిస్తే అప్పుడు మన జీవితంలో ప్రేమ అనేది అన్కండిషనల్ గా మన కా ఏ ఆ సమయానికి మనకు అవసరమైనప్పుడు ఈ ప్రకృతి, యూనివర్స్ మనకు అవసరమైనప్పుడు ఒక సాయం దొరికినప్పుడు, అవసరమైనప్పుడు ఒక ప్రేమ దొరికినప్పుడు, అవసరమైనప్పుడు ఒక సపోర్ట్, మనం కింద పడుతున్న టైంలో ఒక చెయ్యి పట్టుకొని ఎవరైనా పైకి లేపే వాళ్ళు వచ్చినప్పుడు మనకు ఆ రోజు అర్థమవుతుంది, ఎస్ నేను నిస్వార్థంగా చేసినందుకు యూనివర్స్ ఆర్ దేవుడు నాకు అన్ని ఇస్తున్నాడు. ఎస్. సో కాబట్టి మనం ఎప్పుడు కూడా గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే, ఎంత ఎక్స్పెక్టేషన్స్ పెట్టుకుంటే అది మన అమ్మ నుంచి కావచ్చు, మన నాన్న, మన ఫ్యామిలీ మెంబర్స్, మన ఫ్రెండ్స్, మన ఎవరైనా కావచ్చు, వైఫ్ హస్బెండ్ ఎవరి నుంచి అయినా ఎక్స్పెక్టేషన్స్ పెట్టుకుంటే ఏడుపు గ్యారంటీ. ఎక్స్పెక్టేషన్స్ తీసేసి మనకేం కావాలో డిసైడ్ చేసుకొని మనం హ్యాపీగా ఆనందంగా మనమే ఇద్దాం మనం ఇవ్వగలిగిందే ఇద్దాం. మనం ఆహా ఓహోలు అద్భుతాలు అవసరం లేదు, మనం ఏం చేసి పెట్టగలుగుతాం అదే చేసి పెడదాం. చేసి అన్ని వండి పెట్టలేకపోవచ్చు,
ఏది చేయగలిగితే అది వండి పెట్టొచ్చు. ఆ? ఏది చెయ్యగలిగితే అది చేద్దాం. హ్యాపీగా సేవ ఎంత ఆనందంగా చేస్తామో, ఎవ్వరు సేవ చేసిన వాళ్ళు అలసిపోరు మాస్టర్. ధ్యాన మహాయాగంలో చూడండి. ఆ మీరు చెక్ చేసుకోండి, వాళ్ళని అలసిపోతారు. ఇదే పని ఇంట్లో చేస్తే ఎందుకు అలసిపోతున్నారు? ఆ స్థితి. మనం ఎప్పుడు కూడా ఇష్టపూర్వకంగా ఆనందంగా ఏది ఎవరి నుంచి ఎక్స్పెక్ట్ చేయకుండా మనం చేసుకుంటూ వెళ్ళిపోతే, ఇచ్చుకుంటూ వెళ్ళిపోతే మన లైఫ్ లో అద్భుతంగా అంతకు డబల్ త్రిబుల్ అయి తిరిగి వస్తూ ఉంటది ప్రేమ. ఎవరికైనా రావట్లేదు అంటే, ఒక్కసారి లైఫ్ లో ప్రేమ రావట్లేదు అంటే మనం ఇస్తున్నావా ఫస్ట్ అసలు? ఏం ఆశించకుండా ఎవరిని వారిగా ప్రేమిస్తున్నావా? ఆ ఈరోజు ఆ మా ఆవిడ నాకు నచ్చింది వండి పెట్టలేదు కాబట్టి, ఆ ఈరోజు మా ఆయన నాకు చీర కొనిపెట్టలేదు కాబట్టి నేను ఇష్టపడను. ఇట్లా ఇట్లాంటి ఏమైనా ఎక్స్పెక్టేషన్స్ ఉన్నాయి? ఎక్స్పెక్టేషన్స్ ఏమైనా ఉన్నాయా? అది చిన్న విషయం కావచ్చు, పెద్ద విషయం కావచ్చు. ఒకరికి చిన్న వస్తువు, ఒకరికి పెద్ద వస్తువు, ఒకరి చిన్న కోరిక, ఒకరి పెద్ద కోరిక. ఈ కోరికలను పక్కన పెట్టినంత వరకు, ఎక్స్పెక్టేషన్స్ పక్కన పెట్టినంత వరకు, మనం ఒక నిస్వార్థమైన ఒక అన్కండిషనల్ లవ్ ని మనం ఎక్స్పీరియన్స్ చేయలేము. నిజంగా అన్కండిషనల్ లవ్ ఎక్స్పీరియన్స్ చేయాలి, మన జీవితంలో అనుభవించాలి అంటే మనం స్టార్ట్ చేద్దాం ఈ రోజు నుంచి ఇవ్వడం. మనమే ఇద్దాం. మనమే ఆనందంగా, హాయిగా, ఇష్టపూర్వకంగా, బై చాయిస్ ఏమి ఇవ్వగలుగుతామో అదే ఇద్దాం. ఇవ్వలేము మరి. ఈ రోజు ఏమి ఇవ్వగలుగుతామో మనకి ఇష్టమైన వాళ్ళకి, మనకు దగ్గర వాళ్ళకి, మనకు తెలిసిన వాళ్ళకి, తెలియని వాళ్ళకి ఏది ఇవ్వగలుగుతాం మనం ఇచ్చుకుంటూ వెళ్ళిపోతే, మనం అప్పుడు అసలు సిసలైన ప్రేమను మన లైఫ్ లో అనుభవించగలుగుతాం. థ్యాంక్ యూ మాస్టర్స్. ఇంకొక క్వశ్చన్. తనను తాను ప్రేమించలేని వాణ్ణి ఎవరు ఎక్కువ కాలం ప్రేమించలేరు, భరించలేరు, గుర్తుంచుకోండి. కొటేషన్ మరొకసారి మాస్టర్స్. తనను తాను ప్రేమించలేని వాణ్ణి ఎవ్వరూ ఎక్కువ కాలం ప్రేమించలేరు, భరించలేరు, గుర్తుంచుకోండి. అందరూ మనం సినిమాలో చూస్తాం. సినిమాలో వాళ్ళు డబ్బుల కోసం ఏదేదో చూపిస్తారు. నువ్వు లేక నేను లేను, మనసంతా నువ్వే. ఆ కానీ మాస్టర్స్ ఒక్కటే గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే, నన్ను నేను ప్రేమించినప్పుడు నన్ను ఎవరు ప్రేమిస్తారు? ఇక్కడ ప్రేమ అనే వైబ్రేషన్ లేనప్పుడు, ఇక్కడ కోపం అనే వైబ్రేషన్ ఉన్నప్పుడు నా మీద నాకు కోపం ఉంది. అప్పుడు నన్ను కోపగించుకుంటారు. నా ఫ్యామిలీ మెంబర్స్ ఎందుకు నన్ను తిడుతున్నారు, నా ఫ్యామిలీ మెంబర్స్ ఎందుకు నన్ను ఇబ్బంది పెడుతున్నారు అంటే, ఇక్కడ నా మీద నాకు కోపం ఉంది కాబట్టి అందరు నన్ను కోపగించుకుంటారు. నా మీద నాకు బాధ ఉంది, నా మీద నాకు ఒక డిస్సాటిస్ఫాక్షన్ ఉంది, అప్పుడు అందరు నన్ను బాధ పెడతా ఉంటారు. నిజంగా నా మీద నాకు ప్రేమ ఉంటే, నన్ను ప్రేమించే వాళ్ళు వస్తారు నా లైఫ్ లోకి. అంతేగాని ఒక సెల్ఫ్ లవ్ లేకుండా, మన మీద మనకు ప్రేమ లేకుండా, ఆ ఎవరో ప్రేమించాలి, ఎవరో ప్రేమించాలి, ఎవరో ప్రేమించాలి అంటే, అది ఎంత దారుణంగా ఉంటుందంట. ప్రేమ కోసం పడి చచ్చిపోయే వాళ్ళకి తెలుస్తుంది ఆ బాధ. అరే నేను ఈ మనిషిని ఇంత ప్రేమిస్తున్నాను, ఎందుకు నన్ను ప్రేమించట్లేదంటే, నీ మీద నీకు ప్రేమ ఉందా? చెక్ యువర్ సెల్ఫ్. ఎంత ఉంది నీ మీద నీకు లవ్? నువ్వు ప్రేమించిన రోజు, నీ లవ్ వైబ్రేషన్స్ ఇక్కడ ఉన్నప్పుడు, ఎవ్రీథింగ్ మన చుట్టూ మారిపోద్ది మాస్టర్స్. ప్రతి ఒక్కరు హాయ్ ఎలా ఉన్నావు, హాయ్ హౌ ఆర్ యూ, బాగున్నావు. అన్నోన్ పర్సన్స్ కూడా వచ్చి మన కలిసి మాట్లాడుతూ ఉంటారు. సార్ మిమ్మల్ని ఎక్కడో చూసినట్టుంది, మీ స్మైల్ బాగుంది, అసలు మిమ్మల్ని ఎక్కడో చూసినట్టుంది, మీరు చాలా బాగా క్లాస్ చెప్తారు, మీరు ఆ కలిసి మాట్లాడాలనిపిస్తుంది. ఎప్పుడు మన మీద మనకు ప్రేమ ఉన్నప్పుడు, మన మీద మనకు గౌరవం ఉన్నప్పుడు. ఇక్కడ మన మీద మనకు ప్రేమ లేకుండా, నా మీద నాకు గౌరవం లేకుండా, ఎవరైనా గౌరవించాలనుకుంటే అంటే మనం అమాయకత్వంగా అజ్ఞానంలో ఉన్నామని అర్థం. సో ఎవరైనా కూడా ఫస్ట్ చేయాల్సింది ఏంటంటే, ఎదుటి వాళ్ళని లవ్ చేయడం కంటే ముందు తమల్ని తాము లవ్ చేసుకోవాలి. మనల్ని మనం లవ్ చేసుకుంటేనే, ఇక్కడ ప్రేమ అనే వైబ్రేషన్ ఉంటేనే మనల్ని ప్రేమించే వాళ్ళు మన జీవితంలోకి వస్తారు. మనకిక్కడ కోపము, మనకిక్కడ ద్వేషము, నా మీద నాకు కోపము, నా మీద నాకు ద్వేషము, నా మీద నాకు ఆ ఒక డిస్సాటిస్ఫాక్షన్, నా మీద నాకు బాధ ఉంటే నన్ను బాధ పెట్టే వాళ్ళు వస్తారు నా లైఫ్ లోకి. నా మీద కోపం ఉంటే
కోపగించుకునే వాళ్ళు వస్తారు నా లైఫ్ లోకి. ఇక్కడ చెక్ చేసుకోవాలి, నా మీద నాకు ఏం ఫీలింగ్ ఉంది చెక్ చేసుకోవాలి. ఆ నా మీద నాకు ఒక ఏం ఫీలింగ్ ఉందో చెక్ చేసుకొని, ఒకవేళ సరికాని ఫీలింగ్ ఉంటే, నెగిటివ్ ఫీలింగ్స్ ఉంటే, ఎస్, ఓకే, నేను తెలిసి కానీ తెలియక కానీ గతంలో ఏదైనా తప్పులు చేస్తుంటే నన్ను నేను క్షమించుకుంటాను. నన్ను నేనే క్షమించకపోతే నన్ను ఎవరు క్షమిస్తారు? నన్ను నేనే యాక్సెప్ట్ చేయకపోతే నన్ను ఎవరు యాక్సెప్ట్ చేస్తారు? ఆ? నన్ను నేనే ప్రేమించకపోతే నన్ను ఎవరు ప్రేమిస్తారు? అని ఒక జ్ఞానంతో, ఒక అవేర్నెస్ తో, ఎస్, నా జీవితంలో తెలిసి కానీ తెలియని తప్పులు జరిగిపోయి ఉండొచ్చు, నన్ను నేను మనస్ఫూర్తిగా క్షమిస్తాను. నన్ను నేను మనస్ఫూర్తిగా యాక్సెప్ట్ చేస్తాను. నన్ను నేను మనస్ఫూర్తిగా ప్రేమిస్తాను. నాకు ఎవరున్నా లేకపోయినా నాకు నేను ఉంటాను. నాకు ఎవరున్నా లేకపోయినా నన్ను నేను గౌరవిస్తాను. నన్ను నేను ప్రేమిస్తాను అని మనకు మనం ధైర్యం చెప్పుకున్నప్పుడు, మనకు మనం మనల్ని మనం ప్రేమించుకున్నప్పుడు అద్భుతంగా ఉంటది మాస్టర్స్ మన లైఫ్ లో మన చుట్టూ ఉండే అదే మనుషులే మనల్ని ట్రీట్ చేసే విధానం మారిపోతది. నిన్న మనతో నెగిటివ్ గా ఉన్న పర్సన్ ఈ రోజు నవ్వుతూ మాట్లాడుతూ ఉంటే మనకు ఆ రోజు అర్థం అవుతుంది. ఎస్, మనలో సెల్ఫ్ లవ్ పెరిగింది కాబట్టి బయట ఎవరిని మార్చలేం మాస్టర్స్. బయట ఎవరిని మార్చలేం. మార్చాల్సిందంతా ఇక్కడే. ఇంక్రీజ్ యువర్ సెల్ఫ్ లవ్. ఎంత సెల్ఫ్ లవ్ కావాలంటే అంత సెల్ఫ్ లవ్ పెంచుకుంటే మన జీవితంలో అద్భుతాలు 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 జరుగుతాయి. నిజంగా మనం సెల్ఫ్ లవ్ లేనంత కాలం మన జీవితంలో ఏది కూడా ఫుల్ఫిల్ అవ్వదు. మన జీవితంలో ఎప్పుడు కూడా సెల్ఫ్ లవ్ లేనప్పుడే మనం ఎవరో నన్ను లవ్ చేయాలి, ఎవరో నాకు ఏదో ఇవ్వాలి, ఏదో నాకు కావాలి, ఏదో నాకు కావాలి, నాతో నేను కంప్లీట్ గా ఆనందంగా ఉన్నప్పుడు మనకు వెలితి ఉండదు. ఇక్కడ వెలితి, ఇక్కడ ల్యాక్ ఉంది అంటే సెల్ఫ్ లవ్ లేదు. ఇక్కడ సెల్ఫ్ లవ్ ఉంది అంటే ల్యాక్ ఉండదు. సో ఇక్కడ కంప్లీట్ 100% నన్ను నేను ప్రేమించుకున్నప్పుడు నా జీవితంలో వెలితి ఉండదు. వెలితుంది అంటే నేను మనస్ఫూర్తిగా 100% యాక్సెప్ట్ చేయట్లేదు, 100% లవ్ చేయట్లేదు. అప్పుడు ఏమైతుందంటే ఈ వెలితి ఉన్నప్పుడు, ఇక్కడ వెలితి అనే భావన ఏం చేస్తుంది, ఈ వెలితి అనే వైబ్రేషన్ ఏం చేస్తుంది, నా మీద నాకు ఒక డిస్సాటిస్ఫాక్షన్ ఉంటే, వెలితి ఉంటే, అప్పుడు మనకు మన ఇంట్లో వాళ్ళు మనల్ని ప్రేమించారు, బయట వాళ్ళు ప్రేమించారు, ఇంట్లో వాళ్ళు గౌరవించారు, బయట వాళ్ళు గౌరవించారు, మన జీవితంలోకి డబ్బులు రావు, మన జీవితంలోకి ఆనందం రాదు, మన జీవితంలోకి ఆ ఏది రాదు. అన్ని లేదు, 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 నాకు ప్రేమ లేదు, నాకు గౌరవం లేదు, డబ్బులు లేవు, నాకేం లేదు, 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 లేదు అని అనుకుంటా ఉంటాం. ఇక్కడ జరుగుతూ ఉంటే మన మళ్ళీ నమ్మకం కలుగుతుంది. ఎస్, నేను అనుకున్నదే జరిగింది. మా ఆయన లవ్ చేయడం అనుకున్నా, మా ఆయన నన్ను తిడతాడు అనుకున్నా తిట్టేశాడు, మా ఆవిడ నన్ను తిడుతుంది అనుకుని తిట్టేశాను, మా ఇంట్లో వాళ్ళు తిడతారు అనుకున్నా తిట్టేశాడు. ఎందుకంటే మనకు ఇక్కడ ఇక్కడ సెల్ఫ్ లవ్ లేదు. ఇక్కడ ఇక్కడ కోపం ఉంది. ఇక్కడ 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 మార్చుకోనంత వరకు, మన మీద మనకు, నా మీద నేను ప్రేమను పెంచుకోనంత వరకు నా నా జీవితంలో ప్రేమించే వాళ్ళు రారు, వచ్చినా నిలబడరు. ఇక్కడ ప్రేమ ఉన్నంత వరకే ఎవరైనా మనల్ని ప్రేమించే వాళ్ళు వస్తారు. సో కాబట్టి మనం ఫోకస్ చేయాల్సింది ఎదుటి వాళ్ళ మీద కాదు, ఎదుటి వాళ్ళని ఎలా ఇంప్రెస్ చేద్దాం. ఈ అమ్మాయికి ఏం చాక్లెట్ ఇస్తే పడుద్దా, బిస్కెట్ ఇస్తే పడుద్దా, మా ఆయనకు ఏం వండి పెడితే పడుతాడు. ఆ మీరు ఏడ్చుకుంటే ఎంతమ్మా బిర్యానీ చేసి పెట్టినా పడమ్మా. మనం ఏడ్చుకుంటూ ఏం చేసినా పడదు. నవ్వుకుంటూ జస్ట్ పెరుగన్నం పెట్టినా ఆనందపడదు. ఏడ్చుకుంటూ బిర్యానీ పెట్టినా కూడా ఎవ్వరు ఇంప్రెస్ కారు. అదే నవ్వుకుంటూ ఆనందంగా హ్యాపీగా ఉండి పెరుగన్నం పెట్టిన బాబా బాబా పెరుగన్నం పెట్టాలంటే నీ తర్వాత ఎవరైనా అలాంటివి అప్రిషియేషన్స్, అలాంటివన్నీ మనం ఎక్స్పీరియన్స్ చేయాలంటే ఎస్, ఇక్కడ సెల్ఫ్ లవ్, నన్ను నేను అన్కండిషనల్ గా లవ్ చేయగలగాలి. ఎందుకంటే ఈ రోజు ఎందుకు అన్కండిషనల్ గా లవ్ చేయాలి అంటే, నన్ను నేనే లవ్ చేయకపోతే నన్ను ఎవరు లవ్ చేస్తారు, నన్ను నేనే ప్రేమించకపోతే నన్ను ఎవరు ప్రేమిస్తారు, నన్ను నేనే గౌరవించకపోతే నన్ను ఎవరు గౌరవిస్తారు అని ఒక్కసారి క్వశ్చన్ చేసుకోవాలి మనం. ఎందుకు గౌరవించగలను, ఎందుకు ప్రేమించాలి? నా మీద నాకు ప్రేమ లేదంట, నన్ను ఎవరో ప్రేమించాలంట. కుదరదు. ఇక్కడ ఏం వైబ్రేషన్ ఉంది, నా మీద నాకు ఏం ఫీలింగ్ ఉంది, దాన్ని బట్టే నా జీవితం మొత్తం ఆధారపడుతుంది. ప్రతిరోజు నా జీవితం సృష్టించబడుతుంది దాని ద్వారానే. నా చుట్టూ ఉన్న మనుషులు
ఎలా ప్రవర్తిస్తున్నారంటే నా మీద నాకేం ఫీలింగ్ ఉండేది అది చెక్ చేసుకోవాలి ప్రతి ఒక్కరం. నా మీద నాకు మంచి ఫీలింగ్ ఉందా, పాజిటివ్ ఫీలింగ్ ఉందా? ఎస్, నాతో పాజిటివ్ బిహేవియర్ ఉంటది. నా మీద నాకు నెగిటివ్ ఫీలింగ్ ఉందా? ఎస్. నన్ను ద్వేషించే వాళ్ళు, నన్ను ఆ చాలా 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 నెగిటివ్ పీపుల్ వస్తారు. నెగిటివ్ సిచ్యువేషన్స్ వస్తాయి. ఇక్కడ నెగిటివ్ పీపుల్ అనే కంటే నెగిటివ్ సిచ్యువేషన్స్ ఎందుకు వస్తాయంటే మనల్ని మనం ప్రేమించనంత వరకు, నన్ను నేను ప్రేమించనంత వరకు నన్ను ప్రేమించే వాళ్ళు నా లైఫ్ లోకి రారు. నన్ను నేను గౌరవించినంత వరకు నా జీవితంలో నన్ను గౌరవించే వాళ్ళు రారు. ఎందుకు రావట్లేదని ఆశ్చర్యపోవాల్సిన అవసరం లేదు. ఇక్కడ ఇక్కడ నా మీద నాకు ప్రేమ లేదు అంటే ఇక్కడ ఎవరు ప్రేమించే వాళ్ళు ఉండరు నా జీవితంలో. ఇక్కడ నా మీద నాకు గౌరవం లేదు కాబట్టి గౌరవించే వాళ్ళు ఎవరు ఉండరు. గౌరవం కావాలన్నా ముందు నేను నువ్వు గౌరవించుకో. ముందు నువ్వు సెల్ఫ్ లో ప్రాక్టీస్ చేయి. ఇష్టం ఉన్నా ఇష్టం లేకపోయినా నిన్ను నువ్వు ప్రేమించాల్సిందే. సో అది ఈ సెల్ఫ్ లవ్ ఎవరైతే ప్రాక్టీస్ చేస్తారో వాళ్ళ జీవితంలోకి ప్రేమించే వాళ్ళు వస్తారు, వాళ్ళ జీవితంలోకి డబ్బులు వస్తాయి, వాళ్ళ జీవితంలోకి గౌరవం వస్తుంది, వాళ్ళ జీవితంలోకి అన్ని అద్భుతాలు వస్తాయి వాళ్ళ జీవితంలో. ఎవరైతే అన్కండిషనల్ గా సెల్ఫ్ లవ్ చేసుకోగలుగుతారో మన జీవితంలో ఏముంది ఏం లేదు కాదు. మనం నా మీద నాకు ప్రేమ ఉందా లేదా ఒకసారి చెక్ చేసుకోండి. నా మీద నాకు ప్రేమ ఎలా పెరుగుతుంది, ఏం చేస్తే పెరుగుతుంది? నా మీద నాకు సెల్ఫ్ లవ్ పెరగాలంటే నేను ఏం చేయాలి? ఆ? అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏం చేయకపోయినా ప్రేమించడం గుర్తు పెట్టుకోవాలి. నన్ను నేను ప్రేమించుకోవాలి. ఈ రోజు నేను ఏం ధ్యానానికి సంబంధించిన కార్యక్రమాలు చేయలేదు కాబట్టి చీ నా బతుకు వేస్ట్ అని అనుకోకూడదు. ఎస్, నాకు నిన్న వీలైంది, నిన్న చేయగలిగా, ఈరోజు వీలు కాలేదు, ఈరోజు చేయలేను. సో దానికి మనం తిట్టుకోవాల్సిన అవసరం లేదు. నిన్న నాకు చేతనైంది, నాకు చేసా, ఈరోజు చేత కాలేదు, చేయలేదు, రేపు మళ్ళీ చేతనైతే చేస్తా. సో కాబట్టి మనము ఎప్పుడు కూడా సెల్ఫ్ లవ్ ప్రాక్టీస్ చేయాలి. మనకి ఏమి ఇష్టం, మనకు మనల్ని మనం ఆనందంగా ఉంచుకోవడం కోసం డ్యాన్స్ చేయగలిగితే డ్యాన్స్ చేయాలి, పాట పాడగలిగితే పాట పాడాలి. ఆ? మనం ఎప్పుడు మనల్ని మనం ఆనందకర స్థితిలో ఉంచుకుంటే మన వైబ్రేషన్స్ మన హైలో ఉంటాయి, మన వైబ్రేషన్స్ పాజిటివ్ గా ఉంటాయి. మన వైబ్రేషన్స్ ఎప్పుడైతే ఇక్కడ మన స్థితి ఆనందంగా స్థితి ఉంటుందో వైఫై లాగా మన చుట్టూ అద్భుతమైన మన ఆనందాన్ని పెంచే మనుషులే అదే మనుషులు మనకు సెల్ఫ్ లో ఉన్నప్పుడు మనకు ఒక రకమైన ట్రీట్మెంట్ ఇస్తారు, సెల్ఫ్ లవ్ లేనప్పుడు ఇంకో రకమైన ట్రీట్మెంట్ ఇస్తారు. కాబట్టి మనకు మనల్ని మనం సెల్ఫ్ లవ్ చేసుకుందాం, ప్రాక్టీస్ చేద్దాం. మనం ఎవ్వరు నన్ను ఇష్టపడకపోయినా నన్ను నేను ఇష్టపడతాను. ఎవరు నన్ను ప్రేమించినా ప్రేమించకపోయినా నన్ను నేను ప్రేమిస్తాను. ఎవరు నన్ను గౌరవించకపోయినా నన్ను నేను గౌరవిస్తానని మనం ఈ రోజు డెసిషన్ తీసుకొని ప్రతిరోజు దాన్ని ప్రాక్టీస్ చేస్తుంటే నిద్రపోయే ముందు చెక్ చేసుకోవాలి. ఈ రోజు నన్ను నేను ప్రేమించుకున్నానా, ప్రేమించుకోలేదా? అయితే ఇంకా ప్రేమించుకోవాలి. నన్ను నేను గౌరవించుకున్నానా? ఒకసారి నిద్రపోయే ముందు క్వశ్చన్ వేసుకోవాలి. నేను ఈరోజు గౌరవించుకున్నా, ఓకే. ఎదుటోళ్ళు నన్ను ఎవరన్నా తిడితే మనం 100 సార్లు ఆలోచిస్తాం, నన్ను ఎందుకు తిట్టారు. కానీ మనల్ని మనం ప్రేమించుకున్నామా లేదా క్వశ్చన్ వేసుకోం, మనల్ని గౌరవించుకున్నామా లేదా క్వశ్చన్ వేసుకోం. కానీ మనం ఇప్పుడు వేసుకోవాల్సింది ఏంటంటే క్వశ్చన్ వేసుకోవాల్సింది ఏంటంటే ఎవరు నన్ను ప్రేమించారని కాదు ఈరోజు, నన్ను నేను ప్రేమించుకున్నానా లేదా, నన్ను నేను గౌరవించుకున్నానా లేదా, నన్ను నేను యాక్సెప్ట్ చేశానా లేదా, నన్ను నేను క్షమించుకున్నానా లేదా, ఇవన్నీ నన్ను నేను క్వశ్చన్ వేసుకొని ఆనందంగా నన్ను నేను ఏదైనా క్షమించుకోవాల్సిన అవసరం ఉంటే క్షమించుకొని, నన్ను నేను యాక్సెప్ట్ చేసుకొని, నన్ను నేను ప్రేమించుకొని, నన్ను నేను గౌరవించుకున్నప్పుడు నా జీవితంలో నన్ను ప్రేమించే వాళ్ళు పెరుగుతారు, నన్ను గౌరవించే వాళ్ళు పెరుగుతారు, సో నన్ను యాక్సెప్ట్ చేసే వాళ్ళు పెరుగుతారు. సో కాబట్టి మాస్టర్స్, ఇక్కడ ఏముంది, మన చుట్టూ మన ఫ్యామిలీ మెంబర్స్ ని చూడడం మానేద్దాం. మన చుట్టూ ఉన్న మనుషుల్ని కొద్దిసేపు చూడడం మానేద్దాం. మనల్ని మనం ఒక్కసారి తొంగి చూసుకుందాం. మన మీద మనకి ఎలాంటి ఫీలింగ్ ఉందో చెక్ చేసుకుందాం. పాజిటివ్ ఫీలింగ్ ఉంటే ఓకే, నెగిటివ్ ఫీలింగ్ ఉంటే దాన్ని పాజిటివ్ గా మార్చుకుందాం. అప్పుడే మన జీవితం పాజిటివ్ గా అద్భుతంగా మారుతుంది. సో కాబట్టి మాస్టర్స్, ఎప్పుడు కూడా ఎదుటి వాళ్ళ నుంచి మనం ఎక్స్పెక్ట్ చేయకుండా ముందు మన మీద మనకు సెల్ఫ్ లవ్ ఉందా లేదా అనేది మనం చూసుకొని, లేకపోతే సెల్ఫ్ లవ్ ప్రాక్టీస్ చేద్దాం మాస్టర్. ఇంకొక కొటేషన్ మాస్టర్స్, సహాయం చేస్తేనే స్నేహితుడు అనుకుంటే అది స్నేహం కాదు, వ్యాపారం అవుతుంది. మనం హితం కోరుకుంటే చాలు, అంతే. మళ్ళీ కొటేషన్ మాస్టర్, సహాయం చేస్తేనే స్నేహితుడు అనుకుంటే అది స్నేహం కాదు, వ్యాపారం అవుతుంది. మన హితం కోరుకుంటే చాలు, అంతే. నేను నా
నువ్వు నా ఫ్రెండ్ కాబట్టి నాకు హెల్ప్ చేయాలి, నా ఫ్రెండ్ కాబట్టి డబ్బులు ఇవ్వాలి, డబ్బులు ఇవ్వకపోతే నేను మాట్లాడను అంటే అది ఫ్రెండ్షిప్ కాదు, అది బిజినెస్ అయిపోతుంది. సో ఇక్కడ మనం ఎప్పుడు కూడా మనం గుర్తుపెట్టుకోవాలి, మన ఫ్రెండ్షిప్ అనేది కలకాలం నిలబడాలి అంటే మనం ఫ్రెండ్ నుంచి సహాయము ఏదో చేస్తేనే ఫ్రెండ్ అనుకోవద్దు. ఫస్ట్ ఏదో చేస్తేనే ఫ్రెండ్ అనుకోవడం మానేయాలి. మనము ఎప్పుడు కూడా ఏదో ఎక్స్పెక్ట్ చేసి మనం ఫ్రెండ్షిప్ చేయకూడదు. మనం ఇంతకు ముందే చెప్పుకున్నాం, ఎక్స్పెక్ట్ చేసుకొని ఫ్రెండ్షిప్ చేసినా, ఎక్స్పెక్ట్ చేసుకొని లవ్ చేసినా, ఎక్స్పెక్ట్ చేసుకొని ఏది చేసినా ఏడుపు గ్యారంటీ. ఎక్స్పెక్టేషన్స్ పక్కన పడేసేసి నేనే ఫ్రెండ్షిప్ చేస్తాను, నేను ఏమైనా సాయం చేయగలుగుతానా, ఒకవేళ నన్ను ఎవరైనా హెల్ప్ అడిగారు అనుకోండి, నేను సాయం చేయగలుగుతాను చేయాలి. లేదా దేవుడు వాళ్ళు బాగుండాలి, వాళ్ళ కష్టాలు బాధలు అన్ని పోయి వాళ్ళ ఆనందంగా ఉండాలని మనస్ఫూర్తిగా దేవుని కోరుకుందాం, ప్రకృతిని కోరుకుందాం, యూనివర్స్ని కోరుకుందాం, అంతే చాలు. అంతేగాని నాకు ఈ రోజు నువ్వు హెల్ప్ చేయకపోతే నువ్వు ఫ్రెండ్సే కాదు. ఎందుకు మీరు ఫ్రెండ్ అయ్యండి? నేను అడిగితే ఒక లక్ష కూడా ఆఫ్టర్ ఆల్ ఒక లక్ష కూడా ఇట్లా అడిగి తీయలేకపోతున్నారు, మీరేం ఫ్రెండ్షిప్ అంటే ఫ్రెండ్షిప్ కాదు. మనం బిజినెస్, ఫ్రెండ్షిప్ అయితే బిజినెస్ చేస్తున్నట్టే. ఎవరి నుంచి ఈ రోజు నేను ఒక మంచి పార్టీ ఇచ్చిన, నువ్వు నాకు మళ్ళీ పార్టీ ఇవ్వట్లేదంటే ఏంటి? ఆ? నేను మొన్న మొన్న పార్టీ ఇచ్చాను, మీరు పార్టీ ఇవ్వట్లేదు తిరిగి అంటే మీరు నా ఫ్రెండే కాదు. అంటే అది ఇక్కడ ఫ్రెండ్షిప్ లేదు, బిజినెస్ ఉంది. సో కాబట్టి ఫ్రెండ్షిప్ లో ఎక్స్పెక్టేషన్స్ అన్ని పక్కన పెట్టి హాయిగా ఏ ఎక్స్పెక్టేషన్స్ లేకుండా, ఏ ఈగో లేకుండా, ఆ, మనం ఏం చేయగలుగుతాం హెల్ప్ చేసేసి ఉన్నంతసేపు ఆనందంగా హాయిగా మాట్లాడుకొని ఆ, ఎవరింటికి వాళ్ళు హ్యాపీగా. సో కాబట్టి మాస్టర్స్, సో ఫ్రెండ్షిప్ ఎక్కువ రోజులు ఉండాలి అనుకుంటే మనం అక్కడ కూడా ఎక్స్పెక్టేషన్స్ తక్కువ చేసుకోవాలి, ఈగో తక్కువ చేసుకోవాలి, నేను ఎక్కువ నువ్వు తక్కువ అని చెప్పేసి అవన్నీ కూడా మానేసుకోవాలి. సో మరొక కొటేషన్ మాస్టర్, జరిగిపోయిన తప్పుల గురించి అతిగా ఆపాదించుకొని అద్భుతమైన ఈ క్షణాన్ని చేతులారా పాడు చేసుకోకండి, గుర్తుంచుకోండి. కొటేషన్ మళ్ళీ ఒకసారి మాస్టర్, జరిగిపోయిన తప్పుల గురించి అతిగా ఆపాదించుకొని అద్భుతమైన ఈ క్షణాన్ని చేతులారా పాడు చేసుకోకండి, గుర్తుంచుకోండి. జీవితంలో తప్పులు అనేవి జరుగుతాయి, తెలిసి కానీ తెలియక కానీ తప్పులు చేస్తాం. ఇక్కడ తప్పులు చేయడం వాళ్ళు ఎవ్వరు లేరు. ఒక సైంటిస్ట్ బల్బును కనిపెట్టాలంటే కొన్ని వేల సార్లు తప్పులు చేసి, ప్రయోగంలో తప్పులు చేసి ఫెయిల్ అయ్యి ఒక బల్బు కనిపెట్టి ఈరోజు ప్రపంచం అంతా వాడుకుంటుంది, ఎంజాయ్ చేస్తుంది. ఆయన ఎన్ని వేల సార్లు తప్పులు చేశాడు, ఎన్ని వేల సార్లు మిస్టేక్ చేశాడు. మనం ఎందుకు సైంటిస్ట్ లాగా అనుకుందాం, మనం కూడా సైంటిస్ట్ అనుకుంటే అయిపోతుంది. సంసారంలో తప్పులు చేస్తారు, స్నేహంలో తప్పులు చేస్తారు, అన్నింటిలో ఎన్ని మిస్టేక్స్ కావాలని చేయట్లేదు మనము. అది జ్ఞానం లేక చేస్తున్నాం విషయాలు. కావాలని ఎవ్వరు ఎవరిని బాధ పెట్టరు, అజ్ఞానంతో మాత్రమే బాధ పెడతారు, బాధపడతారు ఎవరైనా. సో కాబట్టి మాస్టర్స్ ఒక్కటే మనం గుర్తుపెట్టుకోవాలి, జీవితంలో మన జీవితంలో ఏం జరిగింది, మనం ఏం తప్పులు చేసాం అన్ని పక్కన పెట్టేసి మనల్ని మనం ఫస్ట్ క్షమించుకుందాం. ఓకే, నేను తెలిసి తెలియక తప్పులు చేశాను, ఓకే నన్ను నేను క్షమించుకుంటాను. ఓకే, క్షమించుకొని నేను ముందుకెళ్తా, ఈ క్షణంలో నేను ఆనందంగా ఉంటా, హాయిగా ఉంటా. అంతేగాని నేను జరిగిపోయిన తప్పుల మీదే నాకు ఆ రోజు ఏం జరిగిందంటే అలా జరిగింది, అలా జరిగింది, అలా జరిగిందని ఆ అక్కకు ఈ అక్కకు ఇంటి ముందోళ్ళకి ఇంటి వెనుకోళ్ళకి చెప్పేస్తే మళ్ళీ వస్తుంది నాయన మీ జీవితంలోకి అదే తప్పు రాబోతుంది. మీరు వెల్కమ్ చేశారు, రారా అని వెల్కమ్ చేశారు. ఎందుకంటే తెలియక ఒక్క పొరపాటు, ఒక్క ఒక్క గొడవ ఉంటది మన చుట్టాలతోనే, మన ఇంట్లోతో గొడవ అవుతుంది. ఇప్పుడు మన ఫ్రెండ్స్ అందరికి చేసి చెప్పాలి, నన్ను నన్ను ఎదవా అన్నారు అని ఒక 100 మందికి చెప్పాలి. వాళ్ళు ఒకటేసారి ఎదవ అంటారు, మనం 100 సార్లు చెప్పాలి. మా ఈ అక్కకి చెప్పాలి, ఆ అక్కకి చెప్పాలి, ఆ అక్కకి మర్చిపోయినాం కదా ఆ అక్కకి కూడా చెప్పాలి, ఇంటి ముందటోళ్ళకి, ఇంటి ఎదులోకి, ఈ వాడైపోతే పక్క వాడకి వెళ్ళిపోయి చెప్పాలి. ఏం పర్లేదు నాయనా, మీరు చెప్తున్నారా, వస్తుంది వస్తుంది వస్తుంది, జస్ట్ వెయిట్. ఇన్ ఫ్రంట్ దేర్ ఇస్ క్రొకడైల్ ఫెస్టివల్, ముందుంది ముసళ్ళ పండుగ, హ్యాపీగా వస్తుంది. అలాంటి ప్రాబ్లమ్స్ మళ్ళీ వస్తాయి, అంతకంటే ఎక్కువ ప్రాబ్లమ్స్ వస్తాయి. ఏం నా బతుకు వచ్చి నా బతుకు తేడా, నేను ఎప్పుడు నా లైఫ్ లో జరిగిందే జరుగుతుంది, జరిగిందే జరుగుతుంది, జరిగిందే జరుగుతుంది. ఎక్కడ మరి మనం ఎక్కడ బ్రేక్ వేస్తాం, పోనిస్తూనే ఉన్నాం బండి. ఆ, డ్రైవింగ్ రాదు, ఆ, ఇష్టం వచ్చినట్టు. ఎందుకంటే నన్ను ఎంత మాట అన్నారు తెలుసా, చెప్పుకుంటే అదొక తృప్తి.
నేను నా అంత ఎవ్వరు కష్టాలు పడట్లేదు. చెప్పుకుంటే అదొక ఆనందం, ఒక తృప్తి. ఎదుటోళ్ళకి చెప్పుకుంటే అదొక తెలియని ఒక తృప్తి. అబ్బా! ఎదుటోళ్ళు చెప్పుకుంటే అది సాలు కాదు. అది పెరుగుతది. మన నోటి ద్వారా బయటికెళ్ళే ప్రతి మాటకు మన శక్తి యాడ్ అయిపోయి అది ఇంకా 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 పెరుగుతది. మన లైఫ్‌లోకి మళ్ళీ మనం దేని గురించైతే ఆలోచిస్తున్నామో, దేని గురించైతే మాట్లాడుతున్నామో, దేని గురించైతే ఫీల్ అవుతున్నామో, అవి మన జీవితంలో ఎక్కడికి పోలేదు. మళ్ళీ వస్తాయి. నాకు అప్పులున్నాయి, 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 అప్పులున్నాయి అంటే అప్పులు పెరుగుతూనే ఉంటాయి. పెరుగుతూనే ఉంటాయి. ఎందుకు పెరుగుతాయో అర్థం కాదు. ఒక్కొక్కరికైతే అసలు అర్థమే కాదు జీవితంలో అప్పులు ఎందుకు పెరుగుతున్నాయని. ఇక్కడ అప్పులనే మంత్రం చదువుతున్నాం. నాకు ఎన్ని అప్పులున్నాయో తెలుసా అక్క? నాకు ఎన్ని అప్పులున్నాయో తెలుసా అన్న? నాకు ఎన్ని అప్పులున్నాయో తెలుసా బాబాయ్? వస్తాయి బాబాయ్. చాలా వస్తాయి. సో, ఆపు. ఆపు. ఎన్ని అప్పులున్నా దానికి బ్రేక్ ఎయ్యి. ఉన్నాయి, ఉన్నాయి, ఉన్నాయి అని చెప్పకు. దాన్ని తీర్చడానికి ఏం చేయాలో అది చేసేస్తే అంతే. అంతేగాని నాకు అప్పులున్నాయి, అప్పులున్నాయి, అప్పులున్నాయి. నాకు డబ్బులు లేవు, డబ్బులు లేవు, డబ్బులు లేవు, డబ్బులు లేవు, డబ్బులు లేవు. ఓ డబ్బులు లేవు అని పాట పాడుతుంటే డబ్బులు లేకుండా అయిపోయింది. డబ్బులు లేవని చెప్తున్నావు. వాళ్ళేమో ఎందుకంటే మనకి డబ్బులు లేదు 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 లేదమ్మా. ఓకే తలాసు యూనివర్స్ అని చెప్తుంది. నీకు లేదు కదా కావాలి, నేనున్నా. నేను ఎందుకున్నా? నీకు లేదు అంటున్నా కదా, లేదు అయిపోయి లేదు వచ్చిన ఆగి. అందుకే ఎప్పుడు కూడా మనము గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే మనం ఇక్కడ ఏం ఆలోచిస్తున్నామో అది మన జీవితంలోకి వస్తుంది. మనం ఏం మాట్లాడుతున్నాం మన జీవితంలోకి వస్తుంది. మనం ఏం ఫీల్ అవుతున్నాం ఈ క్షణం, మనం ఏం ఫీల్ అవుతున్నాం. ఏడుస్తున్నామా? నెక్స్ట్ నెక్స్ట్ మినిట్ మనకు ఏడుపు పెరిగేలాగా చేస్తారు మన చుట్టూ ఉన్న వాళ్ళు. జరగబోయే సంఘటన ఏంటంటే ఏడుపే. ఎందుకంటే ఇక్కడ ఏడుపు అనే వైబ్రేషన్ ఉంది కదా. ఇక్కడ బాధ అనే వైబ్రేషన్ ఉంది. బాధను పెంచడానికి వస్తారు మన జీవితంలో. ఇక్కడ ఆనందం అనే వైబ్రేషన్ ఉంటే మనకు యూట్యూబ్ చూసిన ఆనందమే, వాట్సాప్ లో ఎక్కడ పడితే అక్కడ ఆనందమైనవనే. మీరు ఎప్పుడైనా చూడండి, మీరు బాధలు ఉన్నప్పుడు సాడ్ స్టేటస్ లో కనిపిస్తాయి. ఏంటి నాకు ఒక్కరికే బాధ లేదన్నమాట, ఊళ్ళందరికీ బాధ ఉంది. అబ్బా హాయిగా ఉంది, ఎంత రిలాక్స్డ్గా ఉందో. దరిద్రం ఏంటంటే చాలా మంది తెలియక చేసే తప్పు. నేను స్టార్టింగ్ లో కూడా చేశాను. ఈ విషయం తెలిసిన తర్వాత నేను మారాను. మా ఫ్రెండ్ రాజశేఖర్ అన్న, ఆయన కూడా మారాను. ఏంటంటే నిజంగా బాధ అనిపిస్తే, ఎవరికైనా మీకు ఎవరికైనా బాధ అనిపిస్తే మీ బాధను సాడ్ సాడ్ స్టేటస్ రూపంలో పెట్టకండి. దయచేసి పెట్టకండి. అప్పుడు ఊపొచ్చే పాట ఏదైనా పెట్టండి. అప్పుడు ఆనందకరమైన పాట ఏదైనా పెట్టండి. అప్పుడు మన జీవితం మారుతుంది, అద్భుతంగా ఆనందంగా మారుతుంది. అంతేగాని మనం సాడ్ స్టేటస్ పెట్టి పక్కన వాళ్ళు సాడ్ స్టేటస్ పెట్టారా నవ్వుకుంటూ పెడితే చి, అందరి లైఫ్ బాగానే ఉంది, నా ఒక్కరి లైఫ్ ఇట్లా అయిపోయింది. ఆ? ఒకవేళ అందరు సాడ్ స్టేటస్ ఇచ్చి నేనే అనుకున్నా అందరి బతికింతేనా. ఆడపిల్లగా పుట్టద్దు, మగ పిల్లగా పుట్టద్దు, అసలు పుట్టనే పుట్టద్దు మనిషిగా. ఆ కుక్క చూడు ఎంత ఆనందంగా ఉందో, దానికి ఈ ఇల్లు లేదు, ఎంత హాయిగా ఉంది. ఆ అవన్నీ దాటే వచ్చినాం, ఆ జన్మలన్నీ దాటేసి ఎక్స్పీరియన్స్ నేర్చుకుంటూనే ఉన్నాము. మనం ఒక్కటే ఒకటి గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే మనము ఇక్కడ ఏ మానసిక స్థితిలో ఉన్నాము ఒక్కసారి సెల్ఫ్ చెక్ చేసుకోవాలి. బీపీ ఉన్న వాళ్ళు బీపీ చెక్ చేసుకున్నట్టుగా, షుగర్ ఉన్న వాళ్ళు షుగర్ చెక్ చేసుకున్నట్టుగా మనకు ఇక్కడ బాధ ఉందా, బాధనే వస్తుంది. ఈ రోజు మనం బాధ ఉంటే మనం కాన్షియస్ గా ఇష్టం ఉన్నా ఇష్టం లేకపోయినా ఆనందంగా మార్చుకోవాలి. దానికోసం ఏం చేద్దాం? పాట పాడదామా? పాడేద్దాం. డాన్స్ చేద్దామా? డాన్స్ చేసేద్దాం. మంచి ఫుడ్ వండుకొని తినాలా? తినేద్దాం. ధ్యానం చేయొచ్చా? చేద్దాం. ప్రకృతిలోకి వెళ్ళేద్దాం. ఏం చేయాలో దానికి చేసేద్దాం. మనం ఇక్కడ ఆనందం కావాలి. ఎందుకంటే నెక్స్ట్ రేపు కూడా ఆనందం వస్తుంది, ఎల్లుండి కూడా ఆనందం వస్తుంది. లేదు ఈ రోజు ఇక్కడ బాధ ఉంది, హాయ్. ఈ బాధను మనం తీసేయలేదు. ఈ బాధను తీసేయకుండా నిద్రపోయాం. రేపు మళ్ళీ బాధ పెట్టేటోళ్ళు వస్తారు, ఎల్లుండి బాధ పెట్టే వాళ్ళు వస్తారు. ఎందుకంటే ఈ రోజు చెత్త ఊడ్చుకోలేదు, అట్లనే ఉంది. రేపటి చెత్త మళ్ళీ పడుతుంది, అట్లనే ఉంది. ఎల్లుండి చెత్త అట్లనే ఉంటది. ఆవల ఎల్లుండి చెత్త పెరిగిపోతూనే ఉంటది రూమ్ అంతా. ఆ చెత్తలోనే మనం బ్రతుకుతా ఉంటాము. అప్పుడు ఎలా ఉంటదంటే నాకెందుకు ఇలాంటివి అయింది, నా బ్రతికే ఎందుకు ఇలాంటివి అయింది. అమ్మా నువ్వు ఏ రోజు చెత్త ఆ రోజు ఊడ్చుకుంటే ఇంత బాధ ఉండదు. ఆ? ఏ రోజుకి ఆ రోజు మనల్ని మనం ఒక్కసారి చెక్ చేసుకొని, ఏ రోజు
నేను ఆనందంగా ఉన్నానా లేదా? ఈరోజు నేను ఏదైనా తప్పు చేస్తే నన్ను నేను క్షమించేస్తా. ఫస్ట్ నన్ను నేను క్షమించుకుంటా. తర్వాత వేరే వాళ్ళని క్షమించుకుంటా. అందరం భూమి మీదకి నేర్చుకోవడానికి వచ్చాము. ఎవ్వరు దేవుళ్ళు కాదిక్కడ. ఒకటేసారి అన్ని నేర్చుకొని ఎవరం దిగలేదు. నేర్చుకుంటున్నాం. ఒకసారి కింద పడి, మీద పడి నేర్చుకుంటూనే ఉన్నాం. కాబట్టి నేర్చుకునే ప్రాసెస్ లో తప్పులొప్పులు జరుగుతాయి. ఇవి కామన్. తప్పులొప్పుల గురించి పట్టించుకోకుండా ఇక్కడ మన స్థితి ఈజ్ ఈక్వల్ టు మన గతి అని గుర్తుపెట్టుకుందాం. మన మానసిక స్థితి ఈజ్ ఈక్వల్ టు మన భౌతిక పరిస్థితి. స్థితి ఈజ్ ఈక్వల్ టు గతి అంటే మన మానసిక స్థితి ఈజ్ ఈక్వల్ టు మన భౌతిక పరిస్థితి. ఎవరినైనా మీరు చూడండి, వాళ్ళ జీవితంలో ఎవరైతే ఆనందంగా, ఎవరైతే సెల్ఫ్ లవ్ తో ఉంటారో వాళ్ళ జీవితంలోనే వాళ్ళకు అన్ని వస్తూ ఉంటాయి. వాళ్ళ జీవితంలోకి ఆనందాలు, అష్టైశ్వర్యాలు అన్నీ వస్తూ ఉంటాయి. ఎవరైతే ఏడ్చుకుంటుంటారో వాళ్ళనే మాటలు అంటారు, వాళ్ళని అవమానిస్తారు, వాళ్ళని దెబ్బలేస్తారు. సో కాబట్టి ఇక్కడ మన మానసిక స్థితి ఎలా ఉన్నా సరే మనం దాన్ని ట్యూన్ చేసుకోవాలి, తిప్పుకోవాలి. రేడియో తిప్పుకున్నట్టు. ఆ? మనము ఇంతకుముందు టీవీ ఛానల్ ఇలా తిప్పేవాళ్ళం, దాని బటన్స్ ఉంటాయి. ఇప్పుడు ఫ్యాన్ ఫైవ్ లో పెట్టినట్టుగా మన జీరోలో ఉన్నదాన్ని ఫైవ్ లోకి చేసుకోవాలి. అలాగే ఇక్కడ బాధలో ఉంటే ఆనందకరమైన ఏం చేద్దాం? ఒక పాట పాడితే మారుతుందా? నేను ఈరోజు నా స్థితి మారుతుందా? డ్యాన్స్ చేస్తే స్థితి మారుతుందా? నేను క్లాస్ చెప్తే మారుతుందా? లేకపోతే నేను వంట చేసుకొని తింటే మారుతుందా? నేను ఏం చేస్తే మారుతుంది నా స్థితి? ఒకటే ఒక టార్గెట్ ఉండాలి. మన మానసిక పరిస్థితిని మనం ఎప్పుడు కూడా ఆనందంగా ఉంచుకుంటే మన భౌతిక పరిస్థితి, మన ఫిజికల్ లైఫ్ లో ఆనందంగా అద్భుతంగా మారుతుంది. ఈ రోజు కాకపోతే రేపు మారుతుంది. మనం ఈ రోజు ధ్యానం చేసేసి ఈ రోజు ఈ జ్ఞానాన్ని ప్రాక్టీస్ చేసినంత మాత్రాన ఈ రోజు మారదు. ఎందుకంటే ఒక విత్తనం వేస్తే ఆ విత్తనం మొక్కై చెట్టై అది కాయై పండై మన జీవితంలోకి రావాలంటే ఇట్స్ టేక్ టైం 3 to 4 years. అంటే మన జీవితంలో మనము ఎన్నో సంవత్సరాల నుంచి, చిన్నప్పటి నుంచి అమ్మ కొంత చెత్త వేసింది, నాన్న కొంత చెత్త వేశారు, స్కూల్లో కొంత చెత్త పడింది, ఫ్యామిలీ చుట్టాలు కొంత చెత్త వేశారు, తెలియకుండా నీకు చేత కాదు, నువ్వు ఎందుకు పనికిరావు, నువ్వు వేస్ట్, నీకు అది రాదు, నీకు ఇది రాదు, ఏదో అని ఉంటారు. అవి పడి ఉంటాయి. అవి క్లీన్ చేసుకుంటూ ఎస్ నేను అన్ని యాక్సెప్ట్ చేస్తాను, నన్ను నేను క్షమించుకుంటాను, నన్ను నేను యాక్సెప్ట్ చేస్తాను, ఆ నన్ను నేను మార్చుకుంటాను. అద్భుతంగా మనం ప్రతిరోజు అద్దంలో చూసుకొని మనకు మనం ఐ లవ్ యూ చెప్పుకొని అద్దంలో చూసుకుంటూ మనల్ని మనం ప్రేమగా, ఆ మనం చేసిన మంచి పనులు గుర్తు తెచ్చుకొని మనల్ని మనం అప్రిషియేట్ చేసుకుంటాం. మనల్ని మనం ఆనందంగా స్వీకరించగలిగితే మన స్థితి పెరుగుతుంది. మన స్థితి ఈజ్వల్ గతి. అంటే మన గతి బాగాలేదా ఒక్కసారి చెక్ చేసుకుందాం. మన ఒక్కసారి చెక్ చేసుకున్నాను, ఏం చేశాను నేను ఇక్కడ? ఇక్కడ మార్చుకుంటే మళ్ళీ ఇక్కడ మారిపోతుంది. ఎలాంటి పరిస్థితుల్లో ఉన్నా సరే దానికి కొంత సమయం పట్టొచ్చు కాక. సో దేనికైనా ఈ ప్రకృతిలో కొంత టైం పడుతుంది. విత్తనము మళ్ళీ కాయ పండై మనకు తిరిగి రావడానికి కొంత సమయం పట్టినట్టే, కొంత టైం పట్టినట్టే మన జీవితంలో ఏదైనా మనం ప్రాక్టీస్ చేసిన తర్వాత కొద్ది రోజులకు మరి మన లైఫ్ లోకి వస్తుంది. సో కాబట్టి మన టార్గెట్ ఒక్కటే ఒక టార్గెట్ పెట్టుకోవాలి. ఎప్పుడు కూడా లైఫ్ లో అందరు చేసేది ఒకటే ఒకటి ఏంటంటే ఏం చేసినా ఆనందం కోసం. చదువుకున్న ఆనందం, జాబ్ వస్తుందని చదువుకుంటే ఆ మనకు ఒక పేరు వస్తుందని, ఆ మనకు జాబ్ చేసిన ఆనందం కోసం చేస్తాం, ఆ పెళ్లి చేసుకున్న ఆనందం కోసం చేసుకుంటున్నాం. అన్ని ఏం చేసినా మనం ఆనందం కోసం చేస్తున్నప్పుడు ఆ ఆనందాన్ని కోల్పోతుంటే మనం ఇంకెందుకు? ఏం చేసినా వేస్టే. సో కాబట్టి మనం ఏం చేస్తున్నాం ఇంపార్టెంట్ కాదు, ఏ ఉద్దేశంతో చేస్తున్నాం ఇంపార్టెంట్. దానికి మనకి ఇలాంటి పుస్తకాలు మనము లైఫ్ లో చాలా చాలా ఉపయోగపడతాయి. ఒక గొప్ప గొప్ప యోగులు, స్పిరిచువల్ గురువుస్ రాసిన పుస్తకాలు మనం చదివి, ఆ, మనం మనల్ని ఎప్పుడు కూడా ఇక్కడ స్థితి ఎలా ఉంది, ఎలాంటి స్థితి ఉన్నా సరే, ఎంత బాధాకరమైన స్థితి ఉన్నా సరే దాన్ని ఆనందకరమైన స్థితిలాగా మార్చుకొని మనం ఎప్పుడైనా ఎక్కడైనా ఆనందంగా ఉండొచ్చు. అది ప్రాక్టీస్ చేస్తే ఉండొచ్చు, ప్రాక్టీస్ చేయకపోతే ఎవరు ఉండలేరు. సో కాబట్టి మనం ప్రాక్టీస్, మన సాధన కేవలం ధ్యానం చేయడమే కాకుండా సో మనల్ని మనం ప్రేమించుకోవడం, మనల్ని మనం యాక్సెప్ట్ చేసుకోవడం, మనల్ని మనం గౌరవించుకోవడం. ప్రతిరోజు అద్దంలో చూసి మనకు నిద్ర ఇచ్చి ఒకసారి అద్దంలో చూసుకుంటే మనం చేసిన మంచి పనులు చూసుకొని మనల్ని మనం అప్రిషియేట్ చేసుకోవాలి. మనల్ని మనం అప్రిషియేట్ చేసుకున్నప్పుడు మన మీద మంచి భావన వస్తున్నప్పుడు మనల్ని గౌరవించే వాళ్ళు, మనం ప్రేమించే వాళ్ళు మనల్ని పెరుగుతారు మాసం.
సో కాబట్టి మనం ఎప్పుడైనా ఎక్కడైనా ఆనందంగా ఉండాలంటే భిన్నంగా ఆలోచించాలి. అంటే భిన్నంగా ఆలోచించాలి అంటే యోగిలాగా ఆలోచించాలి. సో కాబట్టి మాస్టర్స్ నాకు ఇంత చక్కటి అవకాశాన్ని ఇచ్చిన మీ అందరికీ ఆ మన బ్రహ్మాస్ మెడిటేషన్ ఛానల్ వారికి ఆ ఇక్కడికి ఎంతో శ్రద్ధగా విన్న మీ అందరికీ యూట్యూబ్ లో చూస్తున్న ప్రేక్షకులందరూ కూడా మరొకసారి థ్యాంక్ యూ మాస్టర్స్. థ్యాంక్ యూ మేడం. థ్యాంక్ యూ సార్. చాలా చక్కగా భిన్నంగా ఆలోచించు అనే బుక్ లో నుంచి మీరు ఆచరించిన కొన్ని పాయింట్స్ అనేవి తీసుకొని దాంట్లో చాలా అందరికీ కావాల్సిన ముఖ్యమైనవి తీసుకొని చాలా చక్కగా చెప్పారు సార్. సెల్ఫ్ లవ్. ఆ సెల్ఫ్ లవ్ అనేది మనల్ని మనం ప్రేమించుకోకపోతే ఎవరిని ప్రేమించలేమని అంటారు. అంటే మన దగ్గర నుంచి లేనిది దగ్గర లేని గుణం అది ఎప్పటికీ బయటికి రాదు, వ్యక్తపరచడానికి రాదు. అలానే అన్కండిషనల్ లవ్ మీరు ఇందాక చెప్పినట్లుగా అందరిని ప్రేమిస్తున్నాం అనమాట. ఇది ఇస్తే అది, లేకపోతే అది చేస్తే ఇది, అట్లా అంటే ఇచ్చిపుచ్చుకుంటున్నాం. ప్రేమ అనే దాంట్లో పెట్టుకొని ఆ ముసుగులో ఇచ్చిపుచ్చుకొని షరతులు పెట్టుకొని మీరు ఇందాక చెప్పినట్లుగా సంఖ్యలు వేసి పెట్టేస్తున్నాం. అది ఎప్పుడైతే తీసేస్తామో అవతల వాళ్ళు ఏం నేర్చుకోవాలో వాళ్ళ జన్మ పరంపర అది నేర్చుకుంటారు, మనము అది నేర్చుకునే దానికి అవకాశం ఉంటుంది. అలానే మనం ఎప్పుడు మీరు ఇందాక చెప్పినట్లు చాలా మంచి పాయింట్ సార్. మనం ఎప్పుడు హ్యాపీగా ఉండాలి అని అంటే ఆ హ్యాపీనెస్ ని ఎప్పుడు మనం క్రియేట్ చేసుకోవాలి. హ్యాపీనెస్ అనేది ఒకరు ఇచ్చేది కాదు, అది మనల్ని మనం క్రియేట్ చేసుకోవాలి అని అంటే హ్యాపీగా ఉండేదానికి నేను నాకు చెప్పినట్టు సాడ్ స్టేటస్ నేను పెడుతున్నాను సార్. కానీ అది మార్చేసుకున్నాను ఈ రోజు, తగిలింది నాకు మళ్ళీ అది. అంటే అది పెట్టుకుంటే ఏమైపోతుందంటే మీరు చెప్పినట్లుగా ఒక్కటి ఎతికాము అని అంటే మల్టిపుల్ అన్నమాట. అసలు దానికి రిలేటెడ్ అసలు మన కోసమే కవి మన కోసం పెట్టు ఆ లిరిక్స్ కానీ పాటలు వింటే కూడా ఏ మూడ్ లో ఉంటే అది లా ఆఫ్ అట్రాక్షన్ ఇదవుతాయని ఖచ్చితంగా మన వైబ్రేషన్స్ అనేది వెళ్ళి అక్కడికి అదే ఎతుకుతాయి మన కోసము. అలానే మనం అవతల వ్యక్తికి ఏదైతే ఇస్తామో మళ్ళీ మనకు అదే రిటర్న్ లో వస్తుంది అని చెప్పని. అంటే మనం వాళ్ళని ప్రేమిస్తామా ద్వేషిస్తామా అన్ని కారణం ఏదైనా చుట్టి తిరిగి వస్తే కాన ఎక్స్పెక్టేషన్స్. ప్రేమ అనేది స్వచ్ఛంగా లేదు అనేది దేనికనంటే ఎక్స్పెక్టేషన్స్ వల్లే. చాలా చక్కగా ముఖ్యమైన పాయింట్స్ తీసుకొని క్లియర్ గా అందరికి రిలేట్ చేస్తూ చక్కగా చెప్పారు సార్. చాలా థ్యాంక్స్ సార్. థ్యాంక్ యూ మేడం. మాస్టర్స్ ఇంకెవరు? అందరికీ కూడా మ్యూట్ ఇస్తున్నానండి. సార్తో మాట్లాడాలనుకునే వాళ్ళు అన్మ్యూట్ చేసుకుని మాట్లాడండి మాస్టర్స్. థ్యాంక్ యూ. శ్వేత మేడం మాట్లాడండి మేడం. ముందుగా మన బ్రహ్మర్షి పితామహ పత్రిజీకి ఆత్మాభివందనాలు తెలియజేసుకుంటూ ఈ బ్రహ్మస్ మెడిటేషన్ ఛానల్లో పాల్గొన్న ఆల్ మాస్టర్ కి ప్రత్యేక ధన్యవాదాలు మాస్టర్స్. రంజిత్ సార్ చాలా అద్భుతంగా భిన్నంగా ఆలోచించంటే ప్రతి ఒక్కటి ఒక మాట్లాడే వాక్ నుంచి మనం నడవిక ఏది కూడా భిన్నంగా ఆలోచించండి అనే ప్రతి ఒక్కటి సబ్జెక్ట్ చాలా అద్భుతంగా సార్. ఏదైనా సరే ధ్యాసతో చేయాలి మనము. అది ఇలా మాట్లాడేటప్పుడు మీరు అన్నారు ఇప్పుడు ఎవరో ఒకటి అన్నారు ఒక మాట ఒక్కసారి అంటే దాన్ని 100 సార్లు మనం సాధించవచ్చు, అది వాస్తవం సార్. నా జీవితంలో అయితే అది జరిగింది. ఇంతకు ముందు అంటే ఎవరన్నా ఇంట్లో తిట్టినట్టే మా అమ్మకు ఫోన్ చేసి చెప్పేది, మా అక్కకు ఫోన్ చేసి చెప్పేది, ఓ నాకు ఇట్లా అన్నారు కదా అని. అంటే నాకు గుర్తు నవ్వొస్తుంది, చాలా గుర్తుకొస్తున్నాయి స్వీట్ మెమరీ. ఎందుకంటే అవి కాదు జీవితం అంటే, అది కాదు. గతం గత అది అక్కడికే అయిపోయింది, మనం మర్చిపోవాలి. అది గుర్తు పెట్టుకున్నాం అనుకో మనం మెంటల్ గా డిస్టర్బ్ అవడము, ఏది చేసినా దానిపైన ఇంట్రెస్ట్ గా లేకపోవడము చాలా సార్. ఏంటంటే మీరు ఇంకొకటి సేవ గురించి చెప్పిండ్రు, దాంట్లో పాత్రధారిని నేను సార్. మీకు అందుకే సబ్జెక్ట్ వచ్చి ఉంటది. నేను ఇంట్లో చేసిన దానికి ఇక్కడ అక్కడ పిరమిడ్ లో చేసిన దానికి చాలా ఎనర్జీ ఉంటుంది సార్. నాకు అది అర్థం కాదు. ఈ పిరమిడ్ లో అసలు 100 మందికైనా కానీ వండి పెట్టగలిగే శక్తి నాకు వస్తది. ఇంట్లో ఉన్నప్పుడు పిల్లలతో నడవడం చేయడం వల్ల ఎనర్జీ లాస్ అవుతుంటా. అది మీరు అనడం వల్ల నాకు ఒక మెసేజ్ వచ్చింది సార్. మీకు ఈ క్లాస్ వినడం వల్ల నాకు 2 మెసేజ్లు. అంటే ఒక్కొక్కరు నోటి ద్వారా ఒక్కొక్క మెసేజ్ అందడం అంటే ఇదే సార్. నాకు చాలా అద్భుతమైన మెసేజ్లు. నేను చేయాల్సింది ఏమన్నా ఉంటే సరిదిద్దుకుంటా సార్. నా లోపల లోపాలు ఏదైనా ఉంటే ఈ మెసేజ్ ద్వారా సరిదిద్దుకుంటా సార్. థ్యాంక్ యూ సో మచ్. మీలాంటి వాళ్ళు ప్రోత్సహిస్తేనే ఈ జూమ్ అన్నట్లాంటివి ముందుకు జరుగుతుంటాయి సార్. మీకే ఫస్ట్ ప్రత్యేక ధన్యవాదాలు. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ మేడం. థ్యాంక్ యూ మేడం. చక్కగా ఒక గొప్ప మాస్టర్ని తీసుకొని వచ్చి ఈరోజు చక్కటి జ్ఞానాన్ని అందరికీ అందించారు. అంతా మీ మాటలంతా కూడా సార్ అది రియాలిటీతో ఆ ఒక పాయింట్స్ ని కనెక్ట్ చేశారు సార్. అందుకని అందరికీ కనెక్ట్ అయ్యాయి. అంటే ఇవన్నీ అంటే మీరు ఇందాక అన్నట్లుగా నేర్చుకునే దానికి కింద వచ్చాము. ఆ నేర్చుకునే దాంట్లో ఎదగాలి తప్ప అక్కడే ఉండిపోయి మీరు ఇందాక అన్నట్లుగా ఎదవా అని ఒక్కసారి ఒక్కరే అంటారు సార్. కానీ అది 100 సార్లు 100 మందికి మనమే అనుకొని పక్కనంతా చెప్పుకొని 100 సార్లు ఏదో అవుతున్నాం మనము. అది చాలా చక్కగా ఉంది సార్. మాస్టర్స్ ఎస్ అందరికీ మేడం. కూడా అనిపించిందండి మాస్టర్స్.
సార్తో మాట్లాడాలనుకునే వాళ్ళు అన్మ్యూట్ చేసుకొని మాట్లాడండి. లవణ్యక మాట్లాడండి. సార్ నమస్తే సార్. నమస్తే మేడం. చాలా బాగుంది సార్ క్లాసు. అందరికి బాగా అర్థమయ్యేటట్టు చెప్పారు సార్. బాగా అర్థమైంది. అంటే సార్ ఫస్ట్ మనము సెల్ఫ్ లవ్, సెల్ఫ్ రెస్పెక్ట్ మనకు ఉంటేనే ఎదుటి వాళ్ళు కూడా మనల్ని అలానే చూస్తారు సార్. మనకు లేనిదే వాళ్ళ దగ్గర నుంచి మనకి రాదు అది. మనం ఏమి అవును. చేయకుండా ఎదుటి వాళ్ళు మనల్ని రెస్పెక్ట్ ఇవ్వలేదే, మనకి లవ్ చేయలేదే అనేది అది రాంగ్. ఫస్ట్ మనం కరెక్ట్ ఉంటేనే కదా వాళ్ళు కరెక్ట్ గా ఉంటారు. బాగుంది ఎస్. సార్ టాపిక్, మంచి టాపిక్ చేసుకుని బాగా చెప్పారు సార్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ మేడం. ఓకే, థ్యాంక్ యూ సార్. ఇంకా మాస్టర్స్ ఇంకెవరైనా సార్తో మాట్లాడతారా అండి? నమస్తే సార్. మేడం నమస్తే మేడం. మమత గారు చెప్పండి. చాలా బాగా చెప్పారు సార్ క్లాసు. అంటే అంతా రోజు మనం చూసేదే సార్, అంతా అంటే కొత్తగా కాదు, రోజు చూసేదే. కానీ మనకి ఎరుక లేకపోవడం వల్ల ఇవన్నీ మనం బ్లైండ్ గా వెళ్ళిపోతున్నాం సార్. అంటే మీరు చెప్పినట్లు అందరికి ఫోన్లు చేసి చెప్పడం కానీ ఇంకా వేరే పనే ఉండదు సార్. కొంతమందిని చూసాను ఇదే పని, ఆడేం జరిగింది, పక్కింట్లో ఏం జరిగింది, ఎదురింట్లో ఏం జరిగింది అంటే అదొక టైం పాస్ లాగా చేస్తూ ఉన్నారు సార్. అంటే దాని వల్ల మనకి ఎంత లాస్ వస్తుందనే ఎరుక లేకపోవడంతో అదొక అదొక డ్యూటీ లాగా చేస్తున్నారు సార్ రోజు జరిగేవి. అందుకే మనకు ముఖ్యంగా కావాల్సిన ఎరుక సార్. ఆ ఎరుక లేకుండా మనం ఎంత ధ్యానం చేసినా, ఎంత గొప్పది తెలుసుకున్నా వేస్ట్ సార్. ఆ ఎరుకతో మనం ప్రతి చోట వేసే ప్రతి అడుగులో మనకి ఎరుక ఉండాలి. ఫస్ట్ ఆఫ్ ఆల్ సెల్ఫ్ లవ్ ఉండాలి. చాలా బాగుంది సార్ క్లాసు. మనల్ని మనం ప్రేమించుకుంటూ పక్క వాళ్ళ నుంచి ఏం ఎక్స్పెక్ట్ చేయకుండా నిస్వార్థంగా ఉండాలి ఫస్ట్. మనం ఇది చేసాము, వేరే వాళ్ళ దగ్గర నుంచి ఆశించామంటే మనకు వచ్చే దుఃఖమే సార్. వాళ్ళు నాకు ఇవ్వలేదు, అది చిన్న పెన్ను కానీ పెన్సిల్ కానీ, అది పెద్ద వస్తువు వరకు నేను ఇచ్చాను వాళ్ళు ఇవ్వలేదు అనేది మనకు వచ్చిందాడా, ఆడ మనం చేయాల్సింది కన్నీరు కార్చడమే. దానివల్ల ఏ లాభం ఉండదు సార్. చేసేందుకు అసలు గుర్తు లేకుండా చేసుకుంటే వెళ్తుంటే మనకి యూనివర్స్ హెల్ప్ చేస్తుంది సార్. ఇది ఇది మేము రియాలిటీగా చూసాం సార్. రియల్ గా మేము చూసాము. మేము మామూలుగా ఇప్పటికీ మేము చూస్తున్నాం సార్. మనం ఎవరి దగ్గర నుంచి ఏం ఆశించలేదా, మనం చేస్తూ వెళ్తామా, మనకి యూనివర్స్ ఎక్కడో అసలు ఎవరు తెలియని వారి ద్వారా కూడా మనకి హెల్ప్ అందించబడుతుంది సార్. ఇది 100% నిజం సార్. ఇది వేరే వాళ్ళది కాదు, మేము నిజంగా మా రియల్ లైఫ్ లో మేము చూస్తూ ఉన్నాం సార్. చేస్తున్నామా, అక్కడి నుంచి ఆశించలా. మామూలుగా మనము ధ్యానం జ్ఞానం లేని వాళ్ళు ఏం చేస్తారంటే సార్, నేను మీకు చేశాను మీరే నాకు చేయాలి అంటారు. కానీ ఇక్కడ అలాగా సార్, నేను మీకు చేశానా, నాకు వేరే వాళ్ళ దగ్గర నుంచి అందించబడుతుంది. చాలా బాగుంది సార్ క్లాస్. థ్యాంక్ యూ సో మచ్ సార్. థ్యాంక్ యూ మమత మేడం. థ్యాంక్ యూ మా. క్లోజ్ చేసుకుందాం మాస్టర్స్. సెషన్ క్లోజ్ చేసుకుందాం మాస్టర్. ఓకే ఓకే. థ్యాంక్ యూ సో మచ్ సార్. మీ ఒక చక్కటి టైం కేటాయించి మేడం చెప్పినట్లుగా చక్కటి జ్ఞానాన్ని అందించారు. అందరికీ కనెక్ట్ అయ్యి రియల్ ఎగ్జాంపుల్స్ తో తీసుకొని చాలా చక్కగా చెప్పారు సార్. థ్యాంక్ యూ సో మచ్ సార్. థ్యాంక్ యూ మేడం. శ్వేత మేడం సార్ ఒక క్లాస్ ని ఏర్పాటు చేశారు. ప్రత్యేకంగా మీకు కూడా కృతజ్ఞతలు. అవకాశం ఇచ్చినందుకు థ్యాంక్ యూ. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ మేడం. థ్యాంక్ యూ మాస్టర్స్. అందరికీ కూడా శుభరాత్రి అండి.